ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము లాస్ట్ వీక్ ఇంతకు ముందు చర్చించాము మొదటి అధ్యాయాన్ని. ఇప్పుడు రెండవ అధ్యాయాన్ని చర్చిస్తున్నాము. మొదటి అధ్యాయంలో ఏం చర్చించామంటే విదురుడు ఏ విధంగా దుర్యోధనుడు అవమానించడం వల్ల ఆయన రాజ్యాన్ని వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళారు. ఆ తర్వాత తీర్థయాత్రల్లో భాగంగా ఆయన ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ తర్వాత ప్రభాస క్షేత్రాన్ని చేరుకున్నారు. ప్రభాస క్షేత్రానికి చేరుకున్న తర్వాత ఆయన అక్కడ ఆ విదురుణ్ణి కలిశారు. శుద్ధ భక్తుడైనటువంటి విదురుణ్ణి కలిశారు. విదురుణ్ణి కలిసిన తరువాత విదురుడితోని మన ఆ ఉద్ధవుణ్ణి కలిశారు. విదురుడు ఉద్ధవుణ్ణి కలిశారు. ఉద్ధవుణ్ణి కలిసిన తర్వాత విదురుడు మరియు ఉద్ధవుడు మధ్యలో ఆయన ప్రశ్నించారు. ఆయన కుశల ప్రశ్నలు వేశారు. అప్పుడు ఉద్ధవుడు సమాధానం ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఉద్ధవుడు సమాధానం ఇవ్వడానికంటే ముందుగా అసలు ఉద్ధవుడి భావన ఎలా ఉంది, ఉద్ధవుడు ఎటువంటి భక్తుడు అనేది మనకి ప్రభుపాదుల వారు రెండవ అధ్యాయం ముందుగానే మనకి వివరిస్తూ ఉన్నారనమాట. రెండవ అధ్యాయము శ్రీకృష్ణ భగవానుని స్మరణము. మనం కేవలము తాత్పర్యాన్ని చదువుతూ ఆ ఎక్స్ప్లెనేషన్ వింటూ వెళ్దాము. అవసరమైన దగ్గర భాష్యాన్ని మాత్రం చదువుదాం. మొదటి శ్లోకము తాత్పర్యం. ఎవరు రెడీగా ఉన్నారు? ఉషశ్రీ మాతాజీ. చదవమంటారా మేడం? ఎస్ హరే మాతాజీ. కృష్ణ హరే మాతాజీ. కృష్ణ దండవత్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ, అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ హరే రైజ్ కృష్ణ చేయండి మాతాజీ, మాతాజీ, దండవత్ ప్రణామాలు. అవకాశం వస్తుంది. నన్ను హరే కృష్ణ చదవమంటారు. మాతాజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామ్ మాతాజీ. అందరూ మ్యూట్ లో ఉండాలి దయచేసి. ఎవరికి అవకాశం ఇస్తారో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. ఉషశ్రీ మాతాజీ చదవండి మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. శ్లోకం కదా మాతాజీ? ఆ శ్లోకం కాదు మాతాజీ, ఓన్లీ తాత్పర్యం ఫస్ట్ ఓకే శ్లోకం. మాతాజీ. ప్రభుపాదుల వారి భావం. శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను. ప్రియతముని అనగా శ్రీకృష్ణ భగవానుని వార్తలను గూర్చి పలుకమని విదురుడు మహాభక్తుడకు ఉద్ధవుని అడిగినప్పుడు ఆ దేవదేవుని స్మరణము వలన కలిగిన అత్యధికమగు ఉత్కంఠత కారణమున అతడు శీఘ్రమే సమాధానం ఒసగలేకపోయాను. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఎప్పుడైతే విదురుడు ప్రశ్నించారు కానీ ఉద్ధవుడు వెంటనే సమాధానం వసగలేకపోయారంట. ఎందుకు? అత్యధికమగు ఉత్కంఠ కారణమున. ఎందుకు ఆయనకు అంత ఉత్కంఠత కలిగింది అంటే దేవదేవుని స్మరణం వలన. దేవదేవుడి యొక్క స్మరణం ఒకసారి చేసుకోగానే ఆయన గురించి మాట్లాడడానికి ఆయనకి ఉత్కంఠ ఎక్కువై నోట్లోంచి మాటలు రాకుండా పోయాయన్నమాట. అటువంటి స్థాయిలో ఉన్నారు ఉద్ధవుడు. ఆ ఉద్ధవుడు అసలు స్మరించుకోగానే ఆయనకి ఏమేం గుర్తొచ్చాయి, ఎందుకు అలా ఉన్నారు, ఉద్ధవుడి యొక్క జీవితం ఎలా ఉంది, ఆయన బాల్యం ఎలా ఉంది అనేది మనకి రెండవ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. రెండవ శ్లోకం మంజులత మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. 5 ఏళ్ల ప్రాయములో తన బాల్యమునందును శ్రీకృష్ణ భగవానుని సేవలో అత్యంత సంలగ్నమైనట్టి వాడు అతడు. అది ఎంతనగా ప్రాతకాల భోజనమునకై తన తల్లి పిలిచినను దానినతడు స్వీకరింప నిశ్చగించడి వాడు కాడు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ హరే ప్రణామం. కృష్ణ. ఆయన ఎలా ఉన్నాడంటే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా ఉద్ధవుడు కేవలం శ్రీకృష్ణ భగవానుని స్మరణలో తప్ప ఇంకా ఏం లేదనమాట. ఎప్పుడు ఆయన్నే స్మరిస్తూ ఉండేవాడు. మనకి అనిపిస్తుంది అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి వాళ్ళ గురించి వాళ్ళకి తప్ప వేరే ఇంకా ఏ అవగాహన ఉండదు, ఏ ఆలోచన ఉండదు. ఆయన ఎలా చిన్నప్పటి నుంచి కృష్ణుడిని సేవించాడు అంటే ఇప్పుడు సేవ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవడం ముఖ్యం. సేవ అనేది ఉద్ధవుడు ఇప్పుడు మనం ఎలా డీటీ వర్షిప్ చేస్తున్నాం, టెంపుల్కి వెళ్ళి వర్షిప్ చేస్తున్నాం, డివోటీస్ కి సేవ చేస్తున్నాం, అలా కాదు ఆయన చేసిన సేవ. సేవ అనేది అది బాహ్యంగా మనం ఇంద్రియాలతోని సేవ చేస్తున్నాం. కానీ ఆయన మానసికంగా ఆయన భావాలు ఆయన మనసు పూర్తిగా కృష్ణుడి మీదనే సంలగ్నమై ఉండేవి. ఆయన పుట్టుక ముందు నుంచి కూడా ఆయన భక్తుడే. ఇక్కడ ఎవరైతే అంతకు ముందు కూడా భక్తులే, కాకపోతే వాళ్ళు మనకి భగవద్గీతలో చెప్తారు కదా ఒక శ్లోకము, శుచీనాం శ్రీమతే గేహే యోగ భ్రష్టోపి జాయతే. ఎవరైతే యోగ భ్రష్టులైన వాళ్ళు, యోగ భ్రష్టులు అంటే వాళ్ళు ఏదో పతనమైన వాళ్ళు అని కాదు, వాళ్ళు ఆల్రెడీ భక్తి యోగంలో ఉన్నవారు. కానీ పూర్తిగా వాళ్ళు పరిపక్వత సాధించి వాళ్ళు భగవద్ధామానికి చేరే అర్హత పొందలేకపోయారు. కాబట్టి అటువంటి భక్తులు మళ్ళీ ఇంకొక జన్మలో భక్తుల ఇంట జన్మిస్తారు. అటువంటి భక్తుల ఇంట జన్మించిన వాళ్ళకు మాత్రం ఈ విధంగా అవకాశం ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళు
భగవంతుడి స్మరణలో ఉంటారు, ఆయనకి సేవ చేస్తూ ఉంటారు. ఉద్ధవుడు ఎలా ఉండేవాడంటే చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడు తప్ప వేరే ఆలోచన లేదు. అందుకని చిన్నపిల్లలు వాళ్ళకి తెలిసిన ఏదో ఒక బొమ్మలతోని ఆడుకుంటూ ఉంటారు. కానీ ఉద్ధవుడు మాత్రము నిరంతరం కృష్ణుడి ఆలోచన కాబట్టి కృష్ణుడి బొమ్మలతో ఆడుకునేవాడు. ఎలా మనము విగ్రహారాధనలో ఉదయం లేవగానే మంగళహారతిలో ఆయనకి ఎలా హారతి ఇస్తాము, ఎలా స్నానం చేపిస్తాము, ఎలా బట్టలు మారుస్తాము, భోగా ఎలా ఆఫర్ చేస్తాము, అలానే ఆయన కూడా కృష్ణుణ్ణే ఆయన విగ్రహంగానే ఆయన భావిస్తూ మనము మన ఇంట్లో ఉండే విగ్రహాలకి ఎలా సేవ చేస్తున్నామో అలా ఆట బొమ్మకే సేవ చేసేవాడు. అలా ఆయన సేవలో ఎంతగా లీనమైపోయేవాడంటే వాళ్ళ అమ్మగారు భోజనం చేయడానికి ఉదయం ప్రాతకాల సమయంలో మనము ప్రాతకాల సమయంలో ఏం చేస్తాం, అల్పాహారం తీసుకోవడం కూడా ఆయన మర్చిపోయేవాడు అనమాట. పిలిచినా వెళ్ళేవాడు కాదు, తనని తాను మర్చిపోయి కృష్ణుడితో ఒక బొమ్మతో ఆటలాడుకునేవాడు. బయటి వాళ్ళతో ఎక్కువ ఆడుకోవడానికి కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదనమాట. కృష్ణుడి బొమ్మతోనే ఆడుకుంటూ ఉండేవాడు. ఇది ఎలా సాధ్యం అంటే అటువంటి భావన కేవలం భక్తుల ఇంట్లో చిన్నప్పుడే పుట్టడం వల్ల అటువంటి భావన అనేది వస్తుంది. మనకి శ్రీల ప్రభుపాదుల వారు కూడా అలాగే చిన్నతనంలో ఎప్పుడు కూడా ఆయన ఆటల్లో కూడా కృష్ణుడు సేవే. మనం చూసాం కదా, 5 సంవత్సరాల వయసులోనే ఆయన రథయాత్ర చేశారు. వాళ్ళ తండ్రి గారు చెప్పడం వల్ల కాదు, నాకు రథాన్ని కొనివ్వు కొనివ్వు అని బలవంతం చేస్తే వాళ్ళ నాన్నగారు ఆ రథం తీసుకొచ్చి ఇచ్చారనమాట. అలా చిన్నప్పుడే రథయాత్ర చేశారు. ఎలా చేశారు అంటే వాళ్ళ జీవితంలో మన చైతన్యంలో కృష్ణ భక్తి అనేది ఉండిపోయిందనమాట. ఎవరికైతే చైతన్యంలో కృష్ణ భక్తి అనేది ఉండిపోతుందో వాళ్ళు చిన్న వయసులో రావచ్చు, లేకపోతే కొంత పెద్ద వయసులో వచ్చినప్పటికీ కూడా ఎప్పుడైతే వస్తారో అప్పుడు వెంటనే కనెక్ట్ అయిపోతారనమాట. కొంతమంది ఉంటారు మనకి ఆ మందిరానికి ఎన్నో రోజుల నుంచి వస్తూ ఉంటారు, ఎన్నో రోజుల నుంచి సేవలు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ భక్తిలో ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది, ముందుకు వెళ్ళలేరు. కొంతమంది వచ్చి వెళ్ళగానే వెంటనే ఇంకా భక్తిని సీరియస్గా తీసుకుంటారు. భక్తిని ఎవరైతే సీరియస్గా వచ్చిన వెంటనే తీసుకుంటారో వాళ్లకు పూర్వజన్మలోనే వాళ్ళు భక్తిని ఆచరించి ఉన్నారు, కాకపోతే వాళ్ళలో పరిపక్వత రాలేదు, పూర్తిగా భగవద్ధామానికి వెళ్ళే అర్హత పొందలేదన్నమాట. అందుకని వాళ్ళు మళ్ళీ జన్మలో భక్తుల ఇంట జన్మిస్తారు. అది చాలా ఇంపార్టెంట్. అయితే ఆయన ఎలా ఉండేవాడంటే అలాంటి వాళ్లకు మాత్రమే పలు విధాలుగా భగవంతుణ్ణి సేవ చేసుకునే అవకాశం వస్తుంది. ఆ విధంగానే ఆయన కూడా సేవ చేస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ శ్లోక, థర్డ్ శ్లోక, లక్ష్మీ ఆత్మకూరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఉద్ధవుడు ఈ విధంగా బాల్యము నుండి నిరంతరము కృష్ణుని సేవించను. వృద్ధాప్యము నందును అట్టి సేవాభావం ఏనాడును సన్నగిల్లలేదు. ఆ దేవదేవుని వార్తలను గూర్చి అడిగినంతనే ఉద్ధవుడు శీఘ్రముగా అతన్ని స్మరించెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడ చెప్తున్నారు మనము భక్తిలో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఆ అపోహని మొత్తం కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకంలో తీసేస్తూ ఉన్నారు. భక్తి అనేది కేవలం యవ్వనంలో ఉన్నప్పుడే చేయాలి, వృద్ధాప్యంలో చెయ్యలేరు అని అనుకోవచ్చు. దానికి ఉదాహరణ మనకి ఈ శ్లోకం అన్నమాట. ఆయన బాల్యం నుంచి సేవిస్తూ ఉన్నారు, ఆయన వయసు పెరిగి ఉద్ధవుడికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా ఆయన భక్తిలో ఏ మాత్రం కూడా తేడా రాలేదు. ఎప్పుడైతే ఆయన తేడా రాలేదు, దేవదేవుడి గురించి ఎప్పుడైనా అడిగాడో ఆయన విదురుడు వెంటనే ఆయన్ని స్మరిస్తూ ఉన్నారు. మనము భగవంతుడి యొక్క సేవకి భౌతికమైనగా మనం చేసే కర్మలకి ఎంత భేదం ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఒక ఎంప్లాయీని, ఒక టీచర్ని కానీ ఎవరినైనా ఒక ఎంప్లాయీని అడగండి, ఇంకెన్ని రోజులు ఉందండి మీ సర్వీసు అంటే, నా సర్వీస్ ఇంకొక 2-3 ఇయర్స్ ఉంది, ఆ 2-3 ఇయర్స్ తర్వాత నా సర్వీస్ అయిపోతుంది, నేను రిటైర్ అవుతాను. రిటైర్ అయితే కొంతమంది ఆనందిస్తారు, కొంతమంది బాధపడతారు. ఎందుకంటే శాలరీ రాదు, ఫుల్ శాలరీ రాదు అని బాధే తప్ప ఎవరికి కూడా పని చెయ్యాలి అని ఉండదు. మాతాజీ, ఎవరికైనా ఇంకా నేను జీవితాంతం పని చేయాలి, శాలరీతో సంబంధం లేదు, అలా ఎవరైనా ఉన్నారా? ఉంటారా పోనీ ఎవరైనా? ఎవరు ఉండరు మాతాజీ అట్లా. అలా ఎవరు కూడా ఉండరు. ఎన్ని రోజులు చేస్తారంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళని ఎవరినైనా అడిగితే ఇంకా ఎన్ని రోజులు అంటే, నేను వీక్లో 5 days చేస్తే చాలు, తర్వాత శనివారం ఆదివారం సెలవు వస్తుంది.
ఫ్రైడే రాకముందే, శనివారం రాకముందే గురువారం నుంచే సంతోషం. ఇంకొక్క రోజు వెళ్తే చాలు నేను, నాకు శనివారం ఆదివారం సెలవు. అలా ఎంతమంది ఆలోచిస్తారు మాతాజీ? జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇది చేయను. శనివారం ఆదివారం వస్తే హ్యాపీ, ఇంట్లో ఉండవచ్చు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా మన పనులు ఏదైనా చేసుకోవచ్చు. చాలా మంది ఆలోచిస్తారు, మోస్ట్లీ అందరూ అలానే ఉంటారు మాతాజీ. అందరూ అలానే ఉంటారు. అందరూ అలానే ఉంటారు. కారణం ఏంటి? ఆ పని చేసే పనిని మనం కేవలము ఉద్యోగంలాగా జీతం కోసం చేస్తున్నారు తప్పించి వాళ్ళు ఇష్టపడి ప్రేమతోని చేయడం లేదు. ఇష్టపడి ప్రేమతోని భౌతికంగా ఏ ఉద్యోగాన్ని ఎవ్వరు కూడా చేయరు. ఎవరైనా చేస్తే, ఎవరైనా వ్యాపారస్తుడు చేస్తాడేమో, బాగా లాభం వస్తే ఎక్కువ ఇష్టం. అది కూడా లాభం లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు నిట్టూరుస్తారు, ఎందుకు ఆదివారం వేస్ట్ అయింది తప్ప ఏం లాభం రాలేదు. లాభం వస్తే ఇష్టపడతారు. అంటే ఇక్కడ ఏంటి, భౌతికంగా చేసే మనం ఏదైనా ఒక సేవ పట్ల ఎక్కువ రోజులు మనం సేవ చేయడం వలన మనం బాగా అలసిపోతుంది. మన శరీరము, మన మనస్సు పూర్తిగా అలసిపోతుంది, ఎక్కువగా ఇష్టపడదు. కానీ భగవంతుడి సేవ అలా కాదు. భగవంతుడి సేవ ఎలా ఉంటుందంటే చేసిన కొద్దీ ఇష్టం పెరుగుతుంది. మనం భక్తిలో పురోగతి చెందామా లేదా అనడానికి ఇదే ఉదాహరణ. కొలమానం ఏంటి? మనం చేసే సేవలో, భగవంతుడి యొక్క భక్తిలో మనకి రుచి పెరిగినట్లయితే మన సేవ పర్ఫెక్ట్ గా ఉంది అని అర్థం. రుచి పెరగడం లేదు అంటే మన సేవలో ఎక్కడో లోపం ఉంది అని అర్థం. ఇప్పుడు ఎవరికైనా రుచి లేకుండా ఏదైనా ఒక పనిని ఎన్ని రోజులు చేయగలరండి? చేయలేస్తారా? ఎక్కువ చేయలేం రోజులు ప్రభుత్వం. మనము రుచి లేకుండా సేవని చేయలేము. ఆ సంతోషం అనేది లేకుండా, ఆనందం లేకుండా. ఎప్పుడైతే రుచి వస్తుందో ఆనందం పెరుగుతుంది. భగవంతుడి సేవ ఎలా అంటే చేస్తున్న కొద్దీ ఇంకా చెయ్యాలనిపిస్తుంది, ఇంకా రుచి పెరుగుతుంది. అలా వాళ్ళు ఇంకెప్పుడు సేవ చేయడానికి ఇష్టపడతారు. అందుకని భక్తికి మనకి వయసుకి సంబంధం లేదు. మన వయసు ఎంత ఉన్నా కానీ భగవంతుడి సేవ చేయవచ్చు. ఇంకా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు సేవ చేసినా కొద్దీ, వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సేవ చేసినా కొద్దీ ఇంకా ఆ సేవలో రుచి పెరగడం వల్ల వాళ్ళకి ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది, ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది. అందుకని భక్తికి వయసుకి సంబంధం లేదు. ఎప్పుడు కూడా భక్తికి వయసుతోని ముడి పెట్టకూడదు. మరి కొంతమందికి అనిపిస్తుంది, మాతాజీ ఒక మాల తీసుకోండి, ఒక మాల జపం చేయండి అంటే ఏమంటారంటే, మాతాజీ ఇప్పుడు చేస్తున్నాం, కొన్ని రోజులైతే మాకు కుదురుతుందో లేదో, మేము చెయ్యగలమో లేదో, ఎన్నో అనుమానాలు. అందుకని మనకి భక్తి స్టెప్స్ ప్రోగ్రామ్ లో ఒక మాల శిక్ష తీసుకోండి మాతాజీ, 4 మాలలు తీసుకోండి అంటే అన్నీ చేస్తాం మాతాజీ మేము. ఆ ఈ శిక్షా ప్రోగ్రామ్ లో మాత్రం పార్టిసిపేట్ చేయం. ఎందుకంటే భయం, తర్వాత చేస్తామో లేదో అని. అలాంటి సందేహమే అవసరం లేదు. మేము చేస్తామో లేదో అని భౌతికమైన విషయాల్లో మనం భ్రమపడినట్లు, ఆ భయపడినట్లు భక్తి జీవితంలో అసలు భ్రమ, భయం అవసరమే లేదు. భక్తి జీవితం అనేది ఎంతో ఆనందకరమైనది. అది వృద్ధాప్యంలో ఎలా అంటే, ఆ కొంతమంది మీరు ఇంతకు ముందు లేదండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా, ఇంతకు ముందు ఎవరికో ఒకళ్ళకి వచ్చేది, కానీ ఈ మధ్య కాలంలో వృద్ధులను చూస్తే ఎక్కువ మందికి ఏమొస్తుందంటే అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. అంటే వాళ్ళు ఇంతకు ముందు చేసినవి అన్నీ కూడా మర్చిపోతారు. కొంతమంది అయితే వాళ్ళ పేరుని, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుని కూడా మర్చిపోయినా డివోషనల్ సర్వీస్ చేస్తే మాత్రం వాళ్ళ డివోషనల్ సర్వీస్ వాళ్ళకి గుర్తుంటుంది. నేను ఒకసారి ఇంతకు ముందు ఒక స్టోరీ కూడా చెప్పాను. ఎలా శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుడు కొన్ని రోజులు మంచిగా రెగ్యులర్గా టెంపుల్కి వచ్చేవాడు, చాలా బాగా సేవ చేసేవాడు. కానీ సడన్ గా మందిరానికి రావడం ఆపేశాడు. అయితే వాళ్ళు భక్తులు అందరూ కూడా ఎదురు చూశారనమాట. చాలా రోజులు ఎదురు చూశారు, వస్తాడేమో వస్తాడేమో అని, రావట్లేదు. తర్వాత ఒకసారి ప్రభుపాదుల వారు అడిగారనమాట. ప్రభుపాదుల వారు ఉన్నప్పుడే అనుకుంటా ఇది. అడిగితే ఆయన రావట్లేదు ఎందుకు అంటే, తెలియదు ప్రభుపాద ఆయన రావడం లేదు ఎందుకు అని. ఆయన గురించి తెలుసుకోవడానికి భక్తులు వాళ్ళు వెళ్ళారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదండి, ఆశ్రమంలో ఉంటున్నారని చెప్పారు. వాళ్ళు ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత భక్తుడు వెళ్ళి పలానా వ్యక్తి మీ దగ్గర ఉన్నారా అని పేరు చెప్పగానే ఆ భక్తుడిని చూసి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ అడుగుతుందన్నమాట. ఏమంటుందంటే, మీరు అడిగే వ్యక్తి ఆయన మీకు ఏమవుతారు అంటే, ఆయన మా గాడ్ బ్రదర్ అండి, మేము వాళ్ళు ఒకే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం. ఓ అని అప్పుడు ఆమె చెప్పడం ప్రారంభించింది అనమాట. మీరు ఏ వ్యక్తి కోసం అయితే ఆయన వచ్చారో ఆయన అన్నీ మర్చిపోయారు.
ఆయనకి ఏదీ గుర్తులేదు. అందుకని ఆయన ఇప్పుడు ఇక్కడ ఆశ్రమంలో ఉంచారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఆయన ప్రతిరోజు మాత్రము సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతిరోజు కీర్తన చేస్తాడు. ఆ కీర్తన ఏదైనా మర్చిపోనివ్వండి, ఇది మాత్రం ఆయన మర్చిపోరు. ఆయన అన్నీ మర్చిపోయినా కీర్తన చేయడం మర్చిపోవట్లేదు. ఆయన భక్తితో అలా కీర్తన చేస్తూ ఉంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేస్తూ ఉంటే, అక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళ పనులన్నీ మానేసి ఆయనతో పాటు కీర్తన చేయడం మొదలుపెట్టాడు అనమాట. అలా ఆయన అందరినీ కూడా భక్తిలోకి తీసుకొని వస్తున్నారు. అంటే ఏంటి, మనకి కృష్ణుడి యొక్క సేవ చెయ్యాలి అనే మనకి మన మనసులో మనకు ఆ లక్ష్యం బలంగా ఉంటే, మన మనసు స్థిరంగా ఉంటే, ఆ లక్ష్యం మీద కృష్ణుడు మనకి ఏ విధంగా అయినా అవకాశాన్ని ఇస్తాడు. మనం ఏమైనా మర్చిపోనివ్వండి, కానీ కృష్ణ భక్తిని మర్చిపోలేం. అందుకని మీకు మనసులో బలమైన కోరిక ఉంటే, నేను 4 మాలలు తీసుకోవాలి, తీసుకున్నాను కాబట్టి నేను ప్రతిరోజు కూడా చెయ్యాలి, ఆ బాధ్యత నీదే అని కృష్ణుడి మీద భారం వేసి తీసుకోండి. ఆయనే తీసుకుంటాడు బాధ్యత. ఇప్పుడు కేవలం మనం కాదు, మనకంటే ముందు వాళ్ళు కూడా ఎంతో మంది 16 మాలలు చేస్తున్నారు. తర్వాత వాళ్ళు కూడా చేస్తారు. సీనియర్ భక్తులు అందరూ చేస్తున్నారు. వాళ్ళకి వృద్ధాప్యం వస్తుంది, వాళ్ళకి శారీరకమైన సమస్యలు వస్తున్నాయి. మరి వాళ్ళందరూ చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము? అందుకని ఎవరు కూడా అటువంటి సందేహాలని పక్కకు పెట్టి విడిచిపెట్టి అందరూ కూడా భక్తిలో పురోగతి చెందాలి అంటే ఖచ్చితంగా సంకల్పాన్ని తీసుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఉద్ధవుడు నిస్సందేహంగా వృద్ధుడయ్యను, కానీ దాని భావం అతని ఉత్సాహము భావము ముసలిదయ్యేదని కాదు. ఉత్సాహం భావం ఉంటే ముసలితనం శరీరానికే, కానీ మనస్సు కాదు. ఆధ్యాత్మిక స్థాయిలో అతని సేవాభావము పక్వత చెందెను. ఇంకా ఆధ్యాత్మిక స్థాయిలో ఇంకా పరిపక్వత అనేది చెందాడు, కానీ ఏ మాత్రం కూడా ఆయన డిటర్మినేషన్ ఏ మాత్రం కూడా తగ్గలేదు. ఇంకా పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఇంకా పెరుగుతుంది మాతాజీ భక్తి వాళ్ళకి. అవును మాతాజీ, అవును. నెక్స్ట్ సునీత మాతాజీ చదవండి 4th శ్లోక. హరే కృష్ణ మాత. క్షణకాలము అతడు తీవ్ర మౌనమును దాల్చెను. అతని దేహం ఏమాత్రము కదల్లేదు. భక్తి భావంతో ఆ దేవదేవుని చరణ కమల స్మరణామృతమునందు అతడు సంలగ్నమయ్యాను. ఆ భావావేశమునందు మరింత లోతుగా చెనుచున్నట్లు అతడు గోచరించెను. కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈ శ్లోకంలో మనకి వివరిస్తున్నారు. 4th శ్లోకంలో ఏమంటున్నారంటే, 4th శ్లోకంలో ఏమంటున్నారంటే శ్రీకృష్ణుని గూర్చి విదురుడు విచారణ కావించిన తర్వాత విదురుడు గాఢ నిద్ర నుంచి లేచినట్లుగా మేల్కొని ఆ తర్వాత మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇంతసేపు స్మరించుకుంటూ కాసేపు అలానే ఉండిపోయాడు కృష్ణుడి యొక్క స్మరణలో. ఆ తరువాత కాసేపు అలానే స్మరించుకున్న తర్వాత ఆయనకు అనిపించింది అనమాట. ఏమని అనిపించింది? నేను విదురుడు నాకు ముందే ఉన్నాడు, ఆయన ప్రశ్నించాడు, కానీ నేను అలానే ఉండిపోయాను. అందుకని ఆయన కష్టపడి ఆ నిద్రలోంచి వచ్చాడు. అంటే ఆ భావంలోంచి బయటికి వచ్చాడు. అంటే ఇప్పుడు ఎవరైనా గాఢ నిద్రలో ఉన్నారనుకోండి, వాళ్ళని లేపాలంటే చాలా కష్టం అవుతుంది, ఎన్నిసార్లు లేపినా లేవరు. అలాగే ఉద్ధవుడు కూడా అదే భావంలో ఉండిపోయి గాఢ నిద్ర నుంచి బయటికి వచ్చినట్లుగా అనిపించిందంట. అలా బయటికి వచ్చారు. ఆ విధంగా ఆయన ఇంకా అలా చేస్తూ అలా బయటికి వచ్చి, నేను దేవదేవుడి చరణ కమలములను తాను మరిచితినని పశ్చాత్తాపపడుతున్నట్లుగా కనిపించాడు. అంటే నేను సరిగ్గా సేవ చెయ్యలేకపోయాను, శ్రీకృష్ణ భగవానుడు నా పక్కనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, కానీ నేను సరిగ్గా సేవ చెయ్యలేకపోయాను అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. కృష్ణుని గుర్తు తెచ్చుకొని పదే పదే గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఆయన ఆయన భావావేశంలో ఉన్నాడు, అదే స్మరణలో ఉన్నాడు. నేను ఇంకా సరిగ్గా సేవ చేయలేకపోయాను, నేను ఇంకా సేవ చేస్తే బాగుండని కృష్ణుణ్ణి, ఆయన పాద పద్మాలని, ఆయన సేవని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. భగవానుడు పూర్ణుడైన కారణమున అతని స్మరణకు సన్నిధికి ఎట్టి భేదము లేదు. భగవంతుడు పూర్ణుడు కాబట్టి ఆయన స్మరణకి ఆయనకు ఎటువంటి భేదం లేదు. కానీ భౌతికమైన లోకంలో మనం ఎవరినైనా కానీ, మన కుటుంబ సభ్యుల్ని, మన బంధువుల్ని, స్నేహితుల్ని ఎవరిని గుర్తు తెచ్చుకున్నా వాళ్ళ స్మరణము వాళ్ళు వేరు వేరు. వాళ్ళ స్మరణము వాళ్ళు వేరు వేరు. ఎవరైనా కాస్త కొంచెం డివోషన్లో కొంచెం అడ్వాన్స్గా ఉంటే మనం స్మరించుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది.
ఎలా మన గురు మహారాజ్ లాంటి వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది, మిగిలిన వాడికి అర్థం కాదు. కొంత ఫీల్ అవుతారు అంతే తప్పించి ఏ భేదం ఉండదు. వ్యక్తి వేరు, వాళ్ళ స్మరణ వేరు. కానీ భగవంతుడు అలా కాదు, వ్యక్తి అయినా స్మరణ అయినా రెండు ఒకటే, రెండిట్లో భేదం లేదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకు అనిపించవచ్చు, ఎక్కువగా మనందరికీ ఏమనిపిస్తుంది, భగవంతుణ్ణి స్వయంగా దర్శనం చేసుకోవాలి అనే కోరిక ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుణ్ణి స్వయంగా దర్శనం చేసుకునే దానికంటే కూడా, ఎందుకంటే మనకి ఇప్పుడు ఆ అవకాశం లేదు, ఆయన స్మరించుకున్నా గాని ఆయన పక్కనే ఉన్నా గాని ఒకటే అని చెప్తున్నారు ఇక్కడ. అలా ఆయన భక్తిలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. అలా స్మరించుకుంటూ కొంతసేపు మౌనాన్ని దాల్చాడు. ఆ తర్వాత భావావేశంలో మరింత లోతుగా వెళ్ళి ఆయన భావావేశ లక్షణాలని అత్యున్నతులకు భక్తుల ద్వారా భావావేశ లక్షణాలని ప్రదర్శించాడు. శుద్ధ భక్తులు మాత్రమే ఇటువంటి భావావేశ లక్షణాలు ప్రదర్శించగలరు, సామాన్యులకి ఇది సాధ్యం కాదు. ఎవరైనా సామాన్యులు వాళ్ళు శుద్ధ భక్తులు కాకుండా కూడా ప్రదర్శిస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఆ స్థాయి లేకుండా కూడా ఉన్నట్టుగా చూపిస్తున్నారు. మనం బేసిక్ గా చెప్పాలి అంటే వాళ్ళు అందరి ముందు నాటకం ఆడుతున్నారు, అదే మనం చెప్పాలి. మీరు కొన్నిసార్లు చూడొచ్చు, ఏదైనా టెంపుల్ కి వెళ్తే ఆ టెంపుల్లో ఎవరైనా వచ్చి ఆ పొర్లు దండాలు పెడుతూ ఉంటారు, కాసేపు అలా కూర్చొని ఏదో ఊగిపోతూ ఉంటారు, ఎవరినైనా చూడవచ్చు మనం. కానీ కొంతమంది సాధారణ భక్తులు కూడా మేము శుద్ధ భక్తులమని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ చెప్తున్నారనమాట, శుద్ధ భక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళ భగవంతుణ్ణి స్మరించుకున్నప్పుడు వాళ్ళలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి. అశ్రువులు, శరీర కంపనము, స్వేదనము, అస్థిరత, రోమాంచము, గద్గద కంఠము ఆదిగా కలవి శరీరమునందలి 8 విధములకు ఆధ్యాత్మిక మార్పులై ఉన్నవి. విదురుని సన్నిధిలో ఉద్ధవుని ద్వారా అవన్నీయును ప్రకటము కావింపబడెను. అవన్నీ కూడా ఇక్కడ అశ్రువులు, మనము ఎప్పుడైనా మందిరం దర్శనానికి వెళ్తే అశ్రువులు మనకు కూడా వస్తాయి అప్పుడప్పుడు. చాలా మంది డివోటీస్ కి ఈ అశ్రువులు రావడం అనేది చూస్తూ ఉంటాం. శరీరం కంపిస్తూ ఉంటుందంట, వాళ్ళకి చెమటలు పడతాయంట, స్థిరంగా ఉండలేరు, అస్థిరంగా ఉంటారు, రోమాంచం అవుతుంది, వాళ్ళ కంఠము గద్గదం అవుతుంది. ఇవన్నీ కూడా ప్రదర్శించాడంట. వీళ్ళని అటువంటి భక్తుల్ని చూస్తేనే అర్థమవుతుంది అనమాట. కానీ వాళ్ళని చూసినప్పుడు కూడా మనలో కూడా చూసే వాళ్ళకు కూడా కొంత భక్తిభావం అయినా ఉండాలి. కొంత కూడా భక్తిభావం లేదనుకోండి, అటువంటి వాళ్ళని చూసినా మనకి ఏమీ అర్థం కాకపోగా వాళ్ళని మనము ఇంకా విమర్శించే అవకాశం కూడా ఉంటుంది. అది ఇంకా అపరాధం, ఇంకా అపరాధం అవుతుంది వాళ్ళని విమర్శిస్తే. అటువంటి భక్తుడు విదురుడు అని ఇక్కడ మనకు వివరిస్తున్నారు. నెక్స్ట్ 5వ శ్లోకం, శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పూర్ణభావ ద్వేష కారణంన ఉద్ధవుడు సమస్తమైన దివ్యమగు దేహ మార్పులకు పొందననియు కనుల యందలి విరాహ శ్రువులను అతడు తుడుచుకొన యత్నించుచున్నట్లుగానే విదురుడు గాంచెను. అపారమగు భగవత్ ప్రేమను ఉద్ధవుడు సంపూర్ణముగా ఆకలింపు చేసుకున్న అతడు ఆ విధముగా అవగతము చేసుకున్న. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ బుద్ధుడు చూపించే ఈ భావాలు ఏవి కూడా దైహికమైన భావాలు కావు, భావోద్రేకమైన భావాలు కావు, అవన్నీ ఆధ్యాత్మిక స్థాయిలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా అభ్యాసం ద్వారానే వస్తాయి. అవి ఎన్నడూ అభ్యాసం ద్వారా పొందినచ్చినట్టు కృత్రిమ భావాలు కావు. భక్తి యోగమునందు ఆయన భక్తి యోగంలో ఎలా అంటే ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మనం టీవీలో చూడవచ్చు, కొంతమంది బాబాలు ఆ భగవంతుడు అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు చూడవచ్చు, కొంతమంది ఫారెన్ డివోటీస్ ఉంటారు, నార్మల్ డివోటీస్ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు, ఇలాంటివన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు. అవి వీడియోలు తీసి కూడా మనం వాళ్ళ గురించి చూస్తే ఎప్పుడైనా ఆ వీడియోస్ అక్కడ వస్తుంటాయి అన్నమాట, ఆ భక్తుల గురించి చూపిస్తూ ఉంటారు. అటువంటి భావావేశాలు కావు ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే భక్తి యోగంలో అభ్యాసం ద్వారా ఉంటాయి. అయితే భక్తి యోగాన్ని మనం అభ్యాసం చేసినప్పుడు 3 రకాల స్థితులు ఉంటాయి. అటువంటి స్థితి ఏమిటి అనేది ఇక్కడ మనకు వివరిస్తున్నారు. భక్తి యోగ సూత్రములందు నిర్దేశించబడిన విధి విధానములను అనుసరించుట తొలి పద్ధతి. భక్తి యోగాన్ని ఆచరించాలి అంటే 3 విధానాలు. మొదటి ఏమిటి?
విధి విధానములను అనుసరించుట తొలి పద్ధతి. ఫస్ట్ మెథడ్ సాధక భక్తులైన మనలాంటి వాళ్ళకి ఫస్ట్ మెథడ్ ఏంటిది? అందులో భక్తి యోగంలో ఉండే విధి విధానాలని ఆచరించాలి. ఎవరైతే విధి విధానాలని పట్టించుకోరో వాళ్ళు భక్తిలో పురోగతి చెందడం కష్టం అవుతుంది. విధి విధానాలు ఆచరించని వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కష్టం అవుతుంది భక్తిలో పురోగతి. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక దివ్యమగు దైహిక భావముల ద్వారా భావోద్రేకమును సూచితమ ఇక్కడ రెండో చెప్తున్నారు చూడండి. భక్తి యోగమునందు నిశ్చలమగు స్థితిని ఆకలింపు చేసుకొని అనుభూతమనర్చుకొనుట రెండవ స్థితి. ఇక్కడ భక్తి యోగంలో ఉండే నిశ్చల స్థితిని ఆకలింపు చేసుకోవాలి, అనుభూతం అనర్చుకోవాలి. అనుభూతం అనర్చుకోవడం అంటే ఏమిటి? ఇప్పుడు మనం భగవద్గీత భాగవతాన్ని వింటున్నాము. విన్నంత మాత్రాన ఆ వినే ప్రతిదీ ఒక్కటి కూడా మనకు అనుభూతం అవుతుంది అని చెప్పడానికి లేదు. అనుభూతం అవడానికి తెలవడానికి ఎంతో భేదం ఉంది. కృష్ణుడు మొత్తం ఉన్నాడండి. కృష్ణుడు సర్వత్రా ఉన్నాడు. అదేమిటి? జ్ఞానం. కృష్ణుడు సర్వత్రా ఉన్నాడు. భగవద్గీత చదివితే ఎవరికైనా ఈ జ్ఞానం వస్తుంది. ఏమైనా సందేహం ఉందా మాతాజీ? కృష్ణుడు సర్వత్రా ఉన్నాడు. ఎవరికైనా సందేహం ఉందా ఇందులో? లేదు మనకి భక్తిలోకి మన కృష్ణ భక్తిలోకి రాకముందు కూడా చాలా మంది హైందవుల విశ్వాసం ఏమిటి? భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని మీరు అనుభూతం అవుతున్నారా లేదా? జ్ఞానం ఉంది ఇన్ని రోజులు, అనుభూతం అవుతున్నారా? అవుతుంది మాతాజీ. లేదు మాతాజీ, ఫీల్ అవుతున్నా మాతాజీ. అంత పూర్తిగా అయితే కాదు, లేదు మాతాజీ. గీతా మాతాజీ ఒక్కతే నాకు లేదు అంటున్నారు, మిగిలిన వాళ్ళందరూ అవును అంటున్నారు. మాతాజీ అంత ప్యూరిటీ రాలేదు మాతాజీ. కాకపోతే శ్రవణం చేయగా అంతా ఉన్నాడు కదా అన్న భావన వస్తుంది మాతాజీ. కాకపోతే అంతా ఉన్నాడు, చెప్పలేము. అంతా ఉన్నాడు. ఎవరైతే అంతా ఉన్నారు అని ఫీల్ అవుతారో, ప్రతి ఒక్కళ్ళలో కూడా భగవంతుడిని చూడగలుగుతారో వాళ్ళకి ఎవరికి కూడా ఎప్పటికీ ఎవరి మీద కోపం రాదు. మీకు ఎవరికైనా కోపం వస్తుందా లేదా? తగ్గిందండి. ఇప్పుడిప్పుడే వినగా తగ్గించుకుంటున్నాం మాతాజీ. తగ్గించుకుంటున్నామండి, కంట్రోల్ చేసుకోవాలి కదా. ఎప్పుడైనా వస్తుంది మాతాజీ, ఒక్కోసారి రాకుండా ఉండదు. నిజంగా భగవంతుడిని అన్నిట్లో చూసిన వాళ్ళకి కోపం ఎలా వస్తుంది? మీరు ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు వాళ్ళలో భగవంతుడిని మీరు చూశారనుకోండి, మనకు కోపం వస్తుందా? అంటే కోపం అంటే కూడా వీల్లేదు. అది ఎదుటి వాళ్ళు ఏదైనా అంటే పిల్లలు ఇంట్లో, బయట వాళ్ళకి అసలు రాదు మనకి. ఇంట్లో పిల్లల దగ్గర మాత్రం అప్పుడప్పుడు అరవాల్సి వస్తుంది, కోపం ప్రదర్శించాల్సి వస్తుంది. అది ప్రదర్శించడం వేరు, ఇంకా అసలు మనకి బయటకు అనకపోవడం వేరు, మనసులో ఉండడం వేరు. కొన్నిసార్లు ఏమంటారు పెద్దవాళ్ళు, హస్బెండే కొన్నిసార్లు అంటే ఏమవుతుందోలే, ఎందుకు రావులే అనడం, వాళ్ళ ముందు గొడవ ఎందుకులే అని ప్రదర్శించకపోవడం వేరు. ప్రదర్శించనంత మాత్రాన కోపం రాలేదు అని కాదు. ఎన్నోసార్లు ఆడవాళ్ళు ప్రదర్శించరు, కానీ మనసులో వస్తుంది. వస్తుందా రాదా? కానీ కోపం రావట్లేదు మాతాజీ. ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర అంత గట్టిగా చెప్పకపోతే కుదరట్లేదు, అందువల్ల కోపం ప్రదర్శించాల్సి వస్తుంది అక్కడ. తిరిగి అనలేకపోతున్నామండి. అంటే అనుభూతం అనర్చుకోవడము అంటే అది. అంటే ఎప్పుడైతే మనం అనుభూతం అనర్చుకుంటామో అప్పుడు మన చేతల్లో కూడా అది కనిపిస్తుంది. మన చేతల్లో కనిపించడంలో అది ఇబ్బంది పడినట్లయితే, అని ఈ చేతల్లో ప్రదర్శించలేకపోతున్నాము అంటే మనకు అది అనుభూతం కాలేదు. అది అనుభూతం కాలేదు. అది ఎలా? నేను ఇంకా ఇదే క్లాస్ లో ఇంకా మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇంకేం చెప్తున్నారు? భక్తి యోగమునందు నిశ్చలమగు స్థితిని, తర్వాత ఏమంటున్నారు? ఇక దివ్యమగు దైహిక భావముల ద్వారా భావోద్రేకము సూచితమగుట చివరి స్థితి. దివ్యమగు దైహిక భావాల ద్వారా భావోద్రేగాన్ని సూచించడం. ఇప్పుడు ఎలా విదురుడు సూచించినట్టు, విదురుడు ఎలా మనకి చూపిస్తున్నాడో అటువంటి స్థితి వాళ్ళకి. ఇంకా ఫస్ట్ ఏమో పూర్తిగా స్థితప్రజ్ఞుల్లాగా అయిపోతారు. అంటే ఏది చూసినా భగవంతుడినే చూస్తారు, ఏ విషయంలో కూడా వాళ్ళు ఎక్కువగా చలించరు. అప్పుడు ఏమవుతుంది? మనం చలించకుండా ఉన్న స్థితికి వచ్చినప్పుడు మన మనసు పూర్తిగా ప్రశాంతం అవుతుంది. పూర్తిగా ప్రశాంతమైన స్థితిలో మనం చేసే సేవ ఏదైనా భగవంతుడి సేవ మనము ఇంకా శ్రద్ధగా చేస్తాం. ఎవరికైనా
16 మాలలు చేస్తూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు బయటి విషయాలు గుర్తొస్తున్నాయి. డీటీ వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు పొద్దున్నే ఉదయం మంగళహారతి చేస్తూ ఉంటే ఎన్నిసార్లు మన మనసు అటు ఇటు పరిగెడుతుంది. దీన్ని బట్టి మన మనసు ఎంత శాంతిగా ఉంది అర్థమవుతుంది. అదే అర్థమవుతుంది మనం ఎంత స్థితప్రజ్ఞులమో అదే చెప్తుంది అనమాట. ఆ స్థితిలో ఎవరైనా మనం చేసే సేవ 100% మనము ఆ ఆకలింపు చేసుకొని చేసామనుకో, ఆకలింపు అంటే పూర్తిగా లీనమైపోయి చేసామనుకోండి, అప్పుడు వాళ్ళు మాత్రమే ఇటువంటి భావ స్థితులని ప్రకటించగలరు. ఎవరికైనా ఇది ప్రకటన అవ్వడం లేదు అంటే ఏమిటి? వాళ్ళు పూర్తిగా లీనమైపోయి చేయడం లేదు వాళ్ళ సేవ. ఎందుకు లీనమైపోయి చేయలేకపోతున్నారు? వాళ్ళ మనసు ఇంకా ప్రశాంతంగా లేదు. ఎందుకు? వాళ్ళు ఇంకా స్థితప్రజ్ఞులు అవ్వలేదు. అలా మనకి ఈ 3 కూడా ఒకదాని తర్వాత ఒకటి స్థాయి. ఎవరు కూడా డైరెక్ట్ గా చివరి స్థాయికి వెళ్ళలేరు. ఒకవేళ వాళ్ళు ఇంతకు ముందే శుద్ధ భక్తులు అయి ఉండి వాళ్ళకు కూడా కొంత సమయం పడుతుంది. ఎంత శుద్ధ భక్తులైనా సరే ఈ విధమైన భావాన్ని ప్రకటించడానికి కాస్త సమయం అనేది పడుతుంది అనమాట. ఇక్కడ మనకి ఆ విధంగా కృష్ణుడి యొక్క సేవ వాళ్ళు ఇప్పుడు మనము 3 స్థాయిలు చెప్పుకున్నాం. ఈ 3 స్థాయిల్లో కూడా మనము ఏం చేయడం వల్ల మనం ఇలా చేరుకోగలము? ఏం చేయడం వల్ల అది ఉద్ధవుళ్లాగా భావాన్ని ప్రకటించగలం? ఏం చేయడం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా మనం ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఒక్క ప్రదేశంలో కృష్ణుడే చూడగలము అంటే కేవలం నవవిధమైన భక్తి మార్గమే. విధి విధానాల్లో కూడా నవవిధమైన భక్తి మార్గమే. నవవిధమైన భక్తి మార్గం నుంచి శ్రవణం, కీర్తనం, స్మరణం అందులోనే మనం స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేస్తూనే మొదటి స్థాయి నుంచి రెండో స్థాయి నుంచి 3వ స్థాయికి మనం వెళ్ళగలం. ఎవరు ఒకేసారి వెళ్ళలేరు. మనకు అనిపిస్తుంది ఎవరైతే నాకు కోపం రావడం లేదు, నా స్థాయి పెరిగింది, ప్రతి ఒక్కరి దాంట్లో భగవంతుణ్ణి చూస్తున్నాను అంటే వాళ్ళకి కొన్ని రోజుల్లో వాళ్ళకి ఈ భావాలన్నీ కూడా ప్రకటిస్తారు. మనం చూసుకోవాలి మన స్థాయి ఎలా ఉంది అని. ఓకే, ఇంకా తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? భక్తి యోగమున స్థిరుడగును ఇక్కడ చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవాని మహిమలను లీలలను నిరంతరం శ్రవణం చేయుట ద్వారా సాధకుని హృదయం నందలి కల్మషములు తుడిచిపెట్టుకొని పోవుట ఆరంభమగును. మనుషుడు ఎంత అధికంగా కల్మషం నుండి శుద్ధిపడునో అంత అధికంగా అతడు భక్తి యోగంన స్థిరపడును. క్రమముగా ఆ కర్మలే నిశ్చలత్వము, గట్టి నమ్మకము, రుచి, అనుభూతి, ఆకళింపు అనిడి రూపములను ఒకదాని తరువాత ఒకటి పొందును. ఇక్కడ చెప్తున్నారండి ఫస్ట్ది ఏంటిది? నిశ్చలత్వము, గట్టి నమ్మకము, రుచి, అనుభూతి, ఆకళింపు. ఈ 5 కూడా అండర్లైన్ చేసుకోండి, భాష్యంలో రాశారు. ఈ 5 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ ఏంటిది? నిశ్చలత్వము. ఫస్ట్ చెప్పే చాలా కష్టం. నిశ్చలంగా చేయడం చాలా కష్టం. ఆ తర్వాత నిశ్చలంగా ప్రతిరోజు కూడా సాధన చేసిన వాళ్ళకే కేవలం శారీరక నిశ్చలత్వం ఒకటే కాదు, మానసికంగా కూడా అలా నిశ్చలంగా చేస్తేనే వాళ్ళకి ఇంకా గట్టి నమ్మకం వస్తుంది. ఆ తర్వాత రుచి అనేది పెరుగుతుంది. మాతాజీ ఎన్నో పేజ్ ఒకసారి చెప్పగలరా? ప్రభుజీ 53 53వ పేజ్. ఓకే. అనుభూతి. ఆ తరువాత కృష్ణుణ్ణి మనం అనుభూతి చేసుకుంటాం. మనం చెప్పే ప్రతిదీ, వినే ప్రతిదీ కూడా అనుభూతి చేసుకుంటాం. ఎప్పుడైతే మనం అనుభూతి చేసుకుంటున్నామో అప్పుడు ఆకలింపు చేసుకుంటాం. మాతాజీ, అనుభూతికి ఆకలింపుకి భేదం ఏంటి చెప్పండి? అనుభూతి, ఆకలింపు అన్ని ఒకటే కదా మాతాజీ? ఇక్కడ ఎందుకు వేరు వేరు? అనుభూతి అంటే మనం అనుభూతి స్వయంగా అంటే పొందింది. మనకి శరీర పరంగా అనుభూతం నడుచుకోవటం, ఆకలింపు అంటే తెలుసుకోవటం. అనుభూతి అయిన తర్వాత అయితే కానీ ఆకలింపు చేసుకోగలుగుతాం. ఆకలింపు అయిన తర్వాత అనుభూతి అవుతుంది. అర్థం చేసుకున్న తర్వాతే దాన్ని మనం ఆచరణ పెట్టి దాన్ని అనుభూతం నొచ్చుకోగలుగుతాం. మాతాజీ, ఎప్పుడు కూడా మనం వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. ఇక్కడ ఆల్రెడీ స్టెప్స్ ఇచ్చారు ఒకదాని తర్వాత ఒకటి, మనం దాన్ని మార్చకూడదు. ఇక్కడ శ్రద్ధగా వినండి. అనుభూతం అనర్చుకోవడం అంటే ఏమిటి? నేను ఇందాకనే చెప్పాను. మీరు అనుభూతం అనర్చుకుంటున్నారని కూడా కొంతమంది చెప్పారు. అనుభూతం అనర్చుకోవడం అంటే ఏంటి? కృష్ణుడు సర్వత్రా ఉన్నాడు అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో, ఒక అణువులో మనం గాలిని చూసినా, నీటిని చూసినా, ఒక వ్యక్తిని చూసినా
ఆకాశాన్ని చూసినా ఒక సముద్రాన్ని చూసినా ప్రతి ఒక దాంట్లో కూడా కృష్ణుని చూడగలగాలి. ఇదంతా కూడా కృష్ణుని శక్తి అని మనం గుర్తించగలాలి. అలా చూసినప్పుడు అప్పుడేం చేస్తారు? ఆ తర్వాత సరే అనుభూతి చెందుతున్నాం కదా మాతాజీ, అదే ఉన్నతం కదా. ఆకలింపు ఏంటి? ఆకలింపు చేసుకోవడం అంటే ఎప్పుడైతే ప్రతి ఒక్క దాంట్లో కూడా కృష్ణుడిని మనం దర్శించుకోగలుగుతామో అప్పుడేం చేస్తాము? మనం చేసే ప్రతి ఒక్క సాధనలో కూడా 100% మన శ్రద్ధతోని మనం చేయగలుగుతాం అనమాట. ఎలా? డీటీ వర్షిప్ చేసినప్పుడు కృష్ణుడిని దర్శనం చేసుకున్నప్పుడు 100% అబ్జర్వ్ చేస్తాం. అది ఆకలింపు చేసుకోవడం అంటే. ఆకలింపు చేసుకోవడం అనేది చాలా ఈజీ కాదు, అది చాలా కష్టమైంది. మనము కూడా ఆకలింపు చేసుకోగలం. ఎంతసేపు? 1 నిమిషము, అర నిమిషము, 1 నిమిషము. అర నిమిషము, 1 నిమిషంలోనే ఎన్నో ఆలోచనలు. ఆ 2వ నిమిషం నేను బాగా శ్రద్ధగా చేస్తున్నా, ఈ రోజు నేను బాగా చాంటింగ్ చేయాలి డిటి వర్షిప్ అయిపోగానే. ఆ చాంటింగ్ బాగా శ్రద్ధగా చేయగానే నేనేం చేసేయాలి? వంట చేయాలి. వంట చేయడంలో ఏం చేయాలి? ఫస్ట్ ఈ కూర చేస్తాను, అన్నం చేస్తాను, పప్పు చేస్తాను, అయిపోయేలోపు 7:30, 8 అవుతుంది. 8 అయిపోగానే నేనేం చేయాలి? 8 అయిపోగానే నేను ఇంకొక పని చేయాలి, 9 అయిపోగానే ఇది చేయాలి అని ఎక్కడ మొదలు పెట్టాం మనం? మొదలు పెట్టిందేమో శ్రద్ధగా చాంటింగ్ చేయాలనే దగ్గర నుంచి మొదలు పెడితే మనసు ఎక్కడెక్కడెక్కడికో తిరిగి పొయ్యి మొత్తం తిరిగి అవును నేనేం చేస్తున్నాను అని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. ఇలా ఎవరికైనా జరుగుతుందా? జరగదా? రోజు జరుగుతుంది మాతాజీ. కాకపోతే ఒక్కొక్క రోజు ఎక్కువసేపు ఆలోచిస్తున్నాను, ఒక్కో రోజు కాస్త తగ్గుతున్నాయి ఆలోచన. అంటే మనం ఎక్కడ ఉన్నాం? మనం ఎక్కడ ఉన్నామంటే ఇంకా నిశ్చలత్వమే పూర్తిగా రాలేదు. అనుభూతి, అవును ఆకలింపు మాతాజీ. ఈ స్థాయి చెప్తున్నారంటే ఏదైనా. అందుకనే ఇందాక మీరు శ్రద్ధగా చేస్తున్నామండి, మాకు కోపం రావడం లేదు అని అన్నారు. అంటే బాగా స్థిరత్వం వచ్చి రావాలి. స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుంది? గట్టి నమ్మకం నుంచి వస్తుంది. అంటే శాస్త్రాలని శ్రద్ధగా వినాలి. ఎక్కడ కూడా ఉన్నాం మనం? చాలా మనము ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం. అందుకనే నిశ్చలత్వం కూడా మనకి కష్టంగా అనిపిస్తుంది. ఇది ఇక్కడ ఇవి ఇవి స్థాయిల్ని ఇచ్చారంటే మనము ఈ శ్రద్ధగా విని అర్థం చేసుకొని మనం ఎక్కడ ఉన్నాము అనేది మనల్ని మనం డిసైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? ఆ విధంగా క్రమానుగత వికాసం చెందిన తర్వాత వివిధ స్థితులు భగవత్ ప్రేమను అత్యున్నత స్థాయికి వృద్ధి చేయును. భగవత్ ప్రేమ అనే స్థాయికి అప్పుడు వెళ్తారు. ఈ అన్ని స్థాయిలు దాటితే అప్పుడు భగవత్ ప్రేమ అనే స్థాయి వస్తుంది. ఈ అత్యున్నత స్థితిలో ప్రేమ, కోపము, అనురాగము మరికొన్ని లక్షణములు ఉండును. ఇవి ఈ ప్రేమ, కోపము, ఈ అనురాగం అనేది భగవంతుడి మీద డైరెక్ట్ రిలేషన్షిప్. ఇది మనకి డెఫినేషన్ కూడా అర్థం కాదు. ప్రేమ, కోపం, అనురాగం ఇవి ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆ స్థాయి లేకపోయినా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇదేమిటి అంటే ఇప్పుడు గోపికలు ఎస్ కృష్ణుడి మీద, మాతాజీ. రాధారాణి కొన్ని సందర్భాల్లో ప్రేమని చూపిస్తారు, కోపం చూపిస్తారు, అనురాగం చూపిస్తారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అన్ని ప్రేమ నుంచే వచ్చాయి. అన్నీ కూడా ప్రేమ నుంచే వచ్చాయి. అందుకని ఆ ప్రేమ వేరు, ఆ కోపము, అనురాగం అవి వేరు. కో ప్రేమ వల్ల వచ్చే కోపం, ఈ కోపం వేరు. మన ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోలేక వచ్చే కోపం వేరు. అది ఇది ఒకటి కాదు. ఇక్కడ కూడా కోపం అన్నారుగా మాతాజీ, అక్కడ కూడా కోపం అన్నారు కదా, అది ఇది ఒకటే అనుకోకండి. అటువంటి స్థాయిలో ఉన్న భక్తులు తరువాత వాళ్ళది ఉన్నత స్థాయి మహాభావ స్థితి. ఇది ఎవరు కూడా ప్రదర్శించలేరు, కేవలం చైతన్య మహాప్రభు మాత్రమే దాన్ని ప్రదర్శించారు. ఇవన్నీ కూడా మనకి ఈ స్థాయిలన్నిటి కూడా భక్తి రసామృత సింధువులో మనకి రూప గోస్వామి వారు మనకి డీటెయిల్డ్ గా వివరించారు. నెక్స్ట్ శ్లోకం, 6వ శ్లోకం. సత్తయ్య ప్రభు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. పరమ భక్తుడగు ఉద్ధవుడు శీఘ్రమే భగవల్ భగవలోకం నుండి మానవ స్థితికి తిరిగి వచ్చి కనులను తుడుచుకొనుచు పూర్వపు స్మృతిని జాగృత పరుచుకొని విదురునితో ప్రియముగా పలికాను. హరే కృష్ణ మాత. ధన్యవాదాలు మాత. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ శ్లోకము ఇప్పటి నుంచి మాతాజీ 10 శ్లోకాలు ఇంపార్టెంట్, శ్రద్ధగా వినండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? పరమ భక్తుడగు ఉద్ధవుడు శీఘ్రమే ఆయన భగవన్ లోకం నుండి మానసిక స్థితికి తిరిగి వచ్చి కళ్ళను తుడుచుకొని
ఆయన అన్నీ కూడా స్మృతి అంతా కూడా జాగ్రత్త పరుచుకుని విదురుతో ప్రియంగా ఈ విధంగా అంటున్నారనమాట. ఆయన ఎలా ఉన్నాడు, మన ముందు కనిపిస్తున్నాడు దేహంలో. అప్పుడు ఉన్న సమయంలో కూడా ముందుగా ఉన్న విదురుడికి ఉద్ధవుడు దేహ స్థితిలో ఒక సామాన్యమైన భౌతిక దేహంతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఆ స్థితిలో లేడు. ఆయన ఆ స్థితిలో లేడు అని ఎలా చెప్తారు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారు? భగవల్లోకము నుండి స్థితికి తిరిగి వచ్చి. అంటే ఆయన అక్కడి నుంచే మానసిక స్థితికి రాలేదు, భగవంతుడి యొక్క లోకం నుంచి తిరిగి వచ్చాడు మానసిక స్థితికి. అంటే ఆయన స్థాయి ఏంటి, ఉద్ధవుడి స్థాయి ఏంటి అర్థం చేసుకోవాలి. అలాంటి ఉద్ధవుడి స్థాయి మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ముందు 2 శ్లోకాల ముందు, నేను దేవదేవుడి చరణ కమలములను తాను మరిచితినని పశ్చాత్తాపపడుతున్నట్లుగా అతడు కనిపించెను. నేను ఇంకా సరిగ్గా సేవ చెయ్యలేకపోయాను అని పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. అది ఉద్ధవుడి యొక్క స్థితి. ఇంకా ఏం చెప్తున్నారు? ఆయన దేహంలో లాగా కనిపిస్తున్నా కానీ దేహ స్థితిలో లేడు. భగవద్ధామమను ద్వారక నుండి మానవుల భౌతిక స్థాయికి తిరిగి వచ్చెను అని చెప్తున్నారు ఇక్కడ. భగవత్ స్కందమునని ఇక్కడ నిలిచి ఉన్నారు, ఏది ఒక భౌతిక కారణమున కాదు. జీవుడు తన వర్తమాన స్థితిని అనుసరించి భగవత్ స్థాయి ఎందో లేక దివ్యమగు భౌతిక ధామమునందో భగవద్ధామమునందో వసించును. ఇక్కడ ఏం వివరిస్తూ ఉన్నారంటే మనకి ముఖ్యంగా భగవద్ధామంలో నివసించడం ఏంటి, శారీరకంగా ఈ భౌతికమైన లోకంలో నివసించడం అంటే ఏమిటి అంటే ఎంతో భేదం ఉందన్నమాట. ఇప్పుడు మనం ఎలా ఉంటాం? ఒక సాధారణమైన జీవులం, సాధక భక్తులం. మన కర్మానుసారం ఈ భూమి మీదికి వచ్చాం. ఈ భూమి మీదికి వచ్చిన తర్వాత మనము భక్తిలో పరిపక్వత చెందితే భగవద్ధామానికి వెళ్తాం, మళ్ళీ ఈ భూమి మీద ఉండం. ఒకవేళ భక్తిలో పరిపక్వత చెందలేదు, భక్తి యోగాన్ని ఆచరిస్తూ ఉన్నాం, అప్పుడు మళ్ళీ జన్మలో మనం ఇక్కడ ఏమన్నారు? యోగ భ్రష్టోపి జాయతే. అంటే యోగ భ్రష్టులైతే, అంటే పూర్తిగా పరిపక్వత సాధించకపోతే శుద్ధ భక్తుల ఇంట జన్మించి భక్తి యోగాన్ని సాధన చేస్తాం. ఇదంతా లేదండి, ఏదో చాంటింగ్ చేస్తున్నాము, క్లాసులు వింటున్నాము, ఒక 4-5 మాలలు కాదు 16 మాలలు కూడా చేస్తున్నాం, కానీ భక్తిని 100% సీరియస్గా తీసుకోవట్లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వచ్చే జన్మలో వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు కూడా భక్తుల ఇంట్లో జన్మిస్తారు. అసలు భక్తే లేదండి, సాధారణ జీవులు, వాళ్ళు జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూ ఉంటారు. మన స్థాయి అంతే. కానీ ఉద్ధవుడు అలా కాదు. ఇది మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఈ ఉద్ధవుడు ఏంటి అంటే భౌతిక లోకంలోనే ఉన్నాడు, మన ముందు కనిపిస్తూ ఉన్నాడు. అప్పుడున్న వాళ్ళకి, ఇప్పుడు మనకు కాదు, కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఆధ్యాత్మిక లోకంలో కూడా ఉండగలడు, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలడు, తిరిగి రాగలడు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి చెప్పినప్పుడు, రఘునాథ దాస గోస్వామి గురించి చెప్పినప్పుడు కూడా మనం చర్చించుకున్నాం. ఎలా చర్చించుకున్నామంటే, రఘునాథ దాస గోస్వామికి ఒకసారి అజీర్తి చేస్తుంది. అజీర్తి చేస్తే ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నాడు అని డాక్టర్ని పిలుస్తారు. డాక్టర్ని పిలిస్తే ఆయన ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు టెస్ట్ చేస్తే నాకు అజీర్తి అని చెప్పాడు డాక్టర్. అదేంటి, ఈయన రోజు మజ్జిగ తప్ప ఏమీ తాగడు, మజ్జిగ తప్ప ఏమీ తాగని వాళ్ళకి అసలు అజీర్తి ఎలా చేస్తుంది అని వాళ్ళు ఆశ్చర్యపోతే ఆయన ఒకటి చెప్పారనమాట. ఆయన ఏమన్నాడంటే, నేను భగవద్ధామానికి వెళ్ళాను, గోలోక ధామానికి, అక్కడ రాధారాణి పాయసం చేసింది, అది ఎంతో రుచికరంగా ఉందని నేను ఎక్కువగా అవసరానికి మించి తినేశాను, అందుకని నాకు అజీర్తి చేసింది అని నిజమే అని ఒప్పుకుంటాడు. అంటే ఏంటి? కేవలం మన కళ్ళ ముందు అప్పుడున్న వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాడు, కానీ ఆయన ఎప్పుడైనా భగవద్ధామానికి వెళ్ళి రాగలడు, భగవంతుణ్ణి శుద్ధ భక్తుల్ని కలుసుకొని రాగలరు. భౌతిక దేహం ఇక్కడే ఉన్నట్టే మనకు కనిపిస్తుంది, కానీ వాళ్ళు ఆధ్యాత్మిక లోకంలో భగవంతుడితోని, ఆయన భక్తులతోని సంబంధాన్ని కలిగి ఉంటారు. అటువంటి వాడు ఉద్ధవుడు. ఇలా ఎవరు సాధక భక్తులు ఎవరు కూడా ఉండలేరు. సాధన సిద్ధులు, నిత్య సిద్ధులు అయితే ఉండగలరు. సాధన సిద్ధులు అంటే సాధన ద్వారా సిద్ధిని పొందారు, భగవద్ధామానికి వెళ్ళే అర్హత పొందారు. నిత్య సిద్ధులు అంటే వాళ్ళకి ఎప్పుడూ అర్హత ఉంది, వాళ్ళు ఎప్పుడు కూడా నంద యశోదల నిత్య సిద్ధులకి ఎప్పుడూ అర్హత ఉంది. అటువంటి స్థాయిలో ఉన్న భక్తుడు. వాళ్ళు ఇక్కడే ఉన్నట్టే కనిపిస్తారు, కానీ భగవద్ధామానికి ఎప్పుడైనా వెళ్ళగలరు, తిరిగి రాగలరు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, భగవానుని పవిత్ర నామము ఇక్కడ ఎవరికి వస్తుంది అలా ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, అవే ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు.
ఎవరికి ఈ సుకృతి వస్తుంది? ఎవరికైతే విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యం దొరుకుతుందో వాళ్ళకు భక్తి అనేది దొరుకుతుంది. ఆ భక్తి అనే బీజం ఎప్పుడైతే దొరుకుతుందో ఆ బీజానికి ఏం చేయాలి? నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తే మొక్కగా అది వృక్షంగా ఎదుగుతుంది. వృక్షం కావాలి అంటే ముందు నీళ్లు పోయాలి. ఆ నీళ్ళు ఏమిటి? శ్రవణ కీర్తనాలు. శ్రవణ కీర్తనాలు చేయడం వల్ల ఆ భక్తిలతకి నీళ్లు పోస్తారు. అప్పుడు ఆ భక్తిలత ఏమవుతుంది? చిగురిస్తుంది. ఎప్పుడైతే ఆ భక్తిలత అనేది చిగురించి ఆ బీజం అనేది శ్రవణ కీర్తనాలని జలాలు పోయడం వల్ల పోషించబడి క్రమక్రమంగా అది పెరుగుతూ ఉంటుంది. ఎలా పెరుగుతుంది? దేన్ని ఆధారం చేసుకొని పెరుగుతుంది అంటే ఆ తోటమాలి ఎంత బాగా ఆ ఆ మొక్కకి నీరు కావాల్సినవి అన్నీ చూసుకుంటున్నాడో అప్పుడు అంత బాగా అది పెరుగుతుంది. పెరిగి పెరిగి ఎక్కడి దాకా వెళ్తుంది అంటే గోలోకధామం వరకు వెళ్తుంది అదే మొక్క. ఇప్పుడు ఏదైనా ఒక భక్తి లత, లత అంటే ఏంటండి? ఒక తీగ. ఒక తీగ దానంతటా అదే పెరుగుతుంది. దానికి ఏదైనా ఒక చెట్టు కానీ ఒక కొమ్మ కానీ లేకపోతే ఏదైనా ఒక వేస్తారు కదా మాతాజీ, ఒక పందిరి. పందిరి వేస్తే దాన్ని ఆధారంగా చేసుకొని లత ఇంకా బాగా పెరుగుతుంది. మరి మనకి మన భక్తి లతకి పందిరి ఎవరు అంటే కృష్ణుడు. కృష్ణుడు గురువు అయినా కృష్ణుడైనా ఆయన యొక్క చరణ కమలాలతోనే మన భక్తిలత అనేది ఇంకా ఫాస్ట్ గా పెరుగుతుంది. ఫాస్ట్ గా పెరిగి గోలోకధామానికి చేరుకునే దానికి అప్పుడు అవకాశం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ చెప్తున్నారు చూడండి. అలా ఎవరైతే భక్తి యోగాన్ని నిర్వహిస్తారో భౌతిక స్థాయి నుండి కూడా భగవద్ధామముతో సంపర్కాన్ని కలిగి ఉండును. భౌతిక లోకంలోనే ఉంటారు కానీ భగవద్ధామంతోని సంపర్కాన్ని కలిగి ఉంటారు. అంటే సంపర్కం కలిగి ఉండడం అంటే ఆ బంధం అనేది ఏర్పరచుకుంటారు. భగవద్ధామంతో కూడా బంధం ఉంటుంది. వాళ్ళు భగవద్ధామానికి కూడా వెళ్ళి వస్తారు. అటువంటి భక్తుడు ఇక్కడ ఉద్ధవుడు అన్నమాట. అలా ఎప్పుడు అలా సంపర్కం కలిగి ఉంటాడో అప్పుడు వాళ్ళ భక్తి లతకి ఒక ప్రేమ అనే ఫలం వస్తుంది. ఆ ప్రేమ ఫలాన్ని ఆ తోటమాలి అప్పుడు ఆస్వాదించగలడు. మనము ఎప్పుడైతే అలా మన భక్తిలత కూడా పెరుగుతుందో భగవద్ధామంతో సంబంధాన్ని ఏర్పరచుకుంటామో అప్పుడు మన భక్తిలత పెరిగి ప్రేమ అనే ఫలం వస్తుంది. అప్పుడు దాన్ని మనము ఆస్వాదించగలం. ఇక్కడ ఇంకా చెప్తున్నారు, అతడు పరమోత్కృష్టమైన లోకమును చేరుటయు మరియు ప్రపంచమునందే ఇంకను నిలిచి ఉండుటయు ఏకకాలమున నిర్వహింపగలిగెను. ఎవరైతే శుద్ధ భక్తిలో ఇక్కడ ఉంటారు భగవద్ధామంతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటారు, భగవద్ధామానికి వెళ్ళిలాగలరు అంటే శరీరంతో వెళ్ళి రావడం అని కాదు, వాళ్ళ భావంలో వెళ్ళి రాగలరు, వాళ్ళ ఆత్మతో వెళ్ళి రాగలరు. అలా శుద్ధ భక్తులకు మాత్రమే ఆ శక్తి ఉంటుంది. ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. దీనికి ఉదాహరణ మన గురు మహారాజ్ లాంటి వాళ్ళు. వాళ్లకు మించి సాధారణంగా ఆధ్యాత్మిక లోకంతో సంబంధం కలిగి ఉండేవాళ్ళు అంటే అది చాలా చాలా అరుదు. ఎవరికీ ఇది ఉండదు. ఇక్కడ మనకి వివరిస్తున్నారు అనమాట ప్రభుపాదుల వారు. ఇది ఎంతో కష్టమైన ఎందుకు చెప్తున్నారు మనకి భాష్యంలో ఇంత డీప్ గా ఎందుకు చెప్తున్నారు జ్ఞానాన్ని అంటే మనకు చెప్తున్నారు అనమాట. మీ లక్ష్యం ఏంటి? మీరు ఎలా సాధన చేస్తున్నారు? సాధన చేసినప్పుడు మీరు ఏమేం పొందగలరు? ఫలితాలన్నిటిని కూడా వివరిస్తున్నారనమాట. ఫలితం వివరిస్తేనే కదా మనకి స్ట్రాంగ్ గా మన దృఢ నిశ్చయం కలిగి మన సాధన బాగా చేస్తాం. ఫలితము అల్టిమేట్ గా మనకు ఉన్నతమైన ఫలితం ఏంటిది అనేది ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ ఉండగలరు, అక్కడ ఉండగలరు. మనకు చూసినా మనకు వాళ్ళ గురించి అర్థం కూడా కాదు. ఎందుకంటే మనం కూడా ఆ స్థాయిలో ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎంత గొప్పవాడో తెలుసుకోవాలంటే మనకి ఆ స్థాయి ఉండాలి. గురువులకు మాత్రమే ఇంకో గురువుని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. సాధన భక్తులకి కేవలం ఆయన ఆశీర్వాదం పొందడం ఒకటే అర్థం అవుతుంది. తర్వాత 7వ శ్లోకంలో ఉద్ధవ్ వాచ ఇంకేమంటున్నాడు ఉద్ధవుడు? నెక్స్ట్ ఎవరున్నారు? అందరు చదివారా? ఓకే, మంజులత మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. శ్రీ ఉద్ధవుడు పలికెను, ప్రియమైన విదురా, శ్రీకృష్ణ భగవానుడనడి జగత్సూర్యుడు అస్తమించినాడు. మా గృహము ఇప్పుడు కాలమనడి మహాసర్పముచే మృంగివేయబడినది. ఇక మా కుశలమును గూర్చి నేనేమి పలుకగలను? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఏం వివరిస్తున్నారంటే స్వయంగా ఆయన ఏమంటున్నారు? కృష్ణ భగవాను జగత్సూర్యుడు అస్తమించాడు,
మా గృహంలో కాలం అనే సర్పాన్ని మింగివేసింది, ఇక మా కుశలమును గూర్చి నేనేమి పలుకగలను అంటున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఒక్కొక్క వర్డ్కి ఎంతో మీనింగ్ ఉంది శ్లోకంలో. ఇక్కడ ఏమంటున్నారు? మా కృష్ణ భగవానుడు, మా జగత్సూర్యుడు అస్తమించాడు, మా గృహాన్ని కాలం అనే మహాసర్పం మింగివేసింది. ప్రతి ఒక్కరిని కూడా కాలం అనే మహాసర్పం మింగివేస్తుంది, ప్రతి ఒక్కరిని మింగేస్తుంది. ఇప్పుడు మీ అందరిని కూడా చూడొచ్చు, మీ శరీరాన్ని మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. ఒకప్పుడు ఎలా ఉన్నారు, 10 సంవత్సరాల ముందు ఎలా ఉన్నారు, చిన్నప్పుడు ఎలా ఉన్నారు, మీ వివాహం సమయంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. మన శరీరాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మన శరీరాన్ని పూర్తిగా కాలం అనే మహాసర్పం మింగివేసింది. కేవలం శరీరాన్నే కాదు, మన సమయాన్ని కూడా మింగివేసింది. అంటే ఏంటి? ఈ భౌతిక లోకంలో ప్రతి ఒక్కటి కూడా కాలం యొక్క కనుసన్నల్లోనే కలుస్తుంది. కాలానికి మించింది లేదు. కాలం అంటే ఏమిటి? స్వయంగా భగవంతుడి యొక్క స్వరూపం. కాలరూపం అంటే ఏంటి? భగవంతుడి యొక్క, మనం భగవద్గీతలో ఆయన విశ్వరూపాన్ని చూపిస్తాడు శ్రీకృష్ణ భగవాన్. ఆ విశ్వరూపంలో ఫస్ట్ ఏం చూపిస్తాడు? ఆయన యొక్క విశ్వరూపాన్ని చూపించి 11వ అధ్యాయంలో తర్వాత ఆయన కాలరూపాన్ని కూడా చూపిస్తాడు. కాలరూపంలో మొత్తం కూడా ఆయనలో లయమైపోతూ ఉంటుంది ప్రతి ఒక్కటి. అందుకని ఈ కాలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్రతి ఒక్కళ్ళ జీవితంలో. మన యొక్క ప్రతి నిమిషాన్ని కూడా కాలం హరించి వేస్తుంది. ఆ కాలము కేవలం మననే కాదు, ఈ విశ్వాన్ని కూడా మింగేస్తుంది. ఈ విశ్వం కూడా నశించిపోతుంది. ప్రతి ఒక్కటి కూడా ఈ భౌతికమైన లోకంలో కాలం మీద ఆధారపడే పనిచేస్తుంది. కాలం మీద ఆధారపడే పనిచేస్తుంది. కాలం లేకుండా ఏదీ లేదు. అందుకనే మీకు 3వ అధ్యాయంలో కాల గణనము అనేది ఒక చాప్టరే ఉంది. పర్టికులర్గా మొత్తం కాలం గురించే ఉంటుంది. అసలు ఎందుకు ఉంది ఈ కాలం గురించి అంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నారు? మనకి మీ అందరికి టైం చూడడం వచ్చా మాతాజీ? వాచ్ చూడగానే టైం చూడడం తెలుస్తుందా? వచ్చు తెలుసు మాతాజీ మాతాజీ. అందరికీ తెలుసు. మరి మనకి టైం చూడడం వచ్చుగా మాతాజీ? కాలగణన అనే ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఎందుకు ఇచ్చారు? మనకి తెలియదు టైం వేరు ఈ టైం, చెప్తున్నారా? ఆ కాలం వేరు ఈ టైం కాలం. వెళ్ళిపోతూనే ఉంటుందని మాతాజీ. టైం ఎక్కడ ఆగదు, పోయిన సెకండ్ మళ్ళీ తిరిగి రాదని మాతాజీ. అదొక్కటి కాదు మనం తెలుసుకోవడానికి. ఆ శ్రద్ధని, ఆ టాపిక్, ఆ చాప్టర్ ని శ్రద్ధగా వినండి. మృత్యువు. అసలు కాలం అంటే ఏమిటి? కాలం అనేది భగవంతుడి యొక్క స్వరూపం. ఆయన ఒక్కొక్క నిమిషం ద్వారా ప్రతి ఒక్కళ్ళని కూడా, మనందరినీ కూడా కాలం ద్వారా నియంత్రిస్తూ ఉన్నాడు. ఈ కాలమే స్వయంగా భగవంతుడు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, నేను ఇక్కడ ఉన్నాను, నా పని నేను చేసుకుంటున్నాను, నన్ను ఎవరు నియంత్రించగలరు అంటే భగవంతుడు నియంత్రిస్తాడు. భగవంతుడు నిన్ను ఎలా నియంత్రిస్తాడు? దేని ద్వారా నియంత్రిస్తాడు అంటే కాలం ద్వారా నియంత్రిస్తాడు. ఇప్పుడు కాలం ద్వారా మనని నియంత్రించకపోతే, ఇప్పుడు మనం అందరం క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంతసేపు చేసుకుంటాం? 1 గంట చేసుకుంటాం. 1 గంట అయిన తర్వాత కూడా, ఇప్పుడు 7:15 అయింది, ఇంకొక హాఫ్ అన్ అవర్ చెప్పిన తర్వాత కూడా చెబితే నేను ఏమంటారు మాతాజీ? టైం టైం అయింది మాత, లేదంటారు. టైం అయిపోతుంది అంటాం మాతాజీ. టైం అయిపోయింది, ఇంకా నాకు పని ఉంది మాతాజీ, మా ఇంట్లో వాళ్ళందరికీ మేము డిన్నర్ పెట్టాలి, మేము డిన్నర్ తీసుకోవాలి, పడుకోవాలి, ఇంకా సెలవు మాతాజీ అంటారు. అంటే ఏంటి? అంటే కాల దాని అర్థం నియంత్రణ. ఏంటి? మీరేమైనా నా మీద అభిమానం లేక, కోపంతో, నా క్లాస్ ఇష్టం లేక చెప్తున్నారా? లేదు మాతాజీ, అలా లేదు. టైం సమయం అనేది లేదు. ఆగదు మాతాజీ, వెళ్ళిపోతా కాలాన్ని ఉంటుంది. దృష్టిలో అంటే పెట్టుకొని కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. అంటే ఏంటి? ప్రతి నిమిషం కూడా మనని కాలం నియంత్రిస్తూ ఉంది. కొన్నిసార్లు క్లాస్ బాగుండొచ్చు, వినాలి అనిపించవచ్చు, కొన్నిసార్లు బాగుండకపోవచ్చు, రెండు జరుగుతాయి అనుకోండి. అయితే బాగుండి అనిపించినా కానీ మనం టైం చూసుకుంటాం. బాగాలేదు అనుకో, బాగాలేకపోతే నిమిషం నిమిషం చూసుకుంటా, బాగుంటే ఇన్వాల్వ్ అయిపో 1 గంట తర్వాత అయినా చూస్తాం. అంటే ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు, నీ స్థితి ఎలా ఉందనే దాంతో సంబంధం లేదు. ప్రతి నిమిషం కూడా మనని కాలం నియంత్రిస్తూ ఉంది. స్వయంగా భగవంతుడు కాలస్వరూపం. ఇక్కడ మనకి కాలం అని రాగానే చెప్పాను మాతాజీ. ఇక్కడ కానీ కృష్ణుడికి మహాసర్పమైన కాలంతో ఏది సంబంధం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన్నేం మింగివేయలేదు టైం. కాకపోతే ఎలా కృష్ణుడిని మింగివేయలేదు, కానీ వాళ్ళ జీవితంలో కృష్ణుడు లేకుండా పోయాడు. అంటే ఎంత? కృష్ణుడు కూడా, నేను ఈ కాలంలో ఈ భౌతికమైన విశ్వంలో ఇంత సమయమే ఉంటాను, తర్వాత నేను వెళ్ళిపోతాను, వేరే విశ్వానికి వేరే భక్తులు ఉన్నారు నాకు ఇంకా అక్కడ. అంటే ఏంటి?
కృష్ణుడు కూడా వెళ్ళిపోయాడు. ఎందుకంటే కాలం అయిపోయింది. నేను ఈ ద్వాపర యుగంలో నేను ఇంతకాలం ఉండాలి, అంతకాలమే ఉంటాను. అది అయిపోయాక నేను ఉండను. కృష్ణుడికి ఇష్టం లేక కాదు, ఆయన కూడా అవసరం లేదు, మీకు ఇంత చాలు, నేను నా దర్శనం ఇంతవరకు చాలు, నేను ఇంకెవరికైనా వేరే భక్తులకు దర్శనం ఇస్తాను, వెళ్ళి అక్కడ లీలలు చేస్తాను. అంటే కృష్ణుడు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న ద్వారకావాసుని విడిచిపెట్టి వెళ్ళాడు. అంటే అలా అని ఆయన పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళలేదు. ఎలా సూర్యుడు ఎలా ఉదయాస్తమాయాలు జరుగుతాయో శ్రీకృష్ణ భగవానుడు కూడా అలానే ఉదయిస్తాడు, అలానే అస్తమిస్తాడు. ఎలా సూర్యుడు ఒక ప్రదేశంలో ఉంటాడు, తర్వాత ఆ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తాడు. మనం ఉన్న ఈ భూమి మీద ఒక అర్ధగోళంలో మనం ఉంటే ఇంకొక అర్ధగోళంలో ఆయనకు వెళ్ళిపోతాడు, అక్కడికి వాళ్లకు దర్శనం ఇస్తాడు, పొద్దునే ఉదయిస్తాడు. తరువాత అక్కడి నుంచి అక్కడ అస్తమయం చేసి మళ్ళీ మన దగ్గరికి వస్తాడు. అలానే కృష్ణుడు కూడా అప్పుడు ఏంటి, సూర్యుడు ఏమైనా శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా ఆయన మనకు అలా కనిపించడు, అలా కాదు. ఆయన ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అలానే కృష్ణుడు కూడా ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. మన విశ్వంలో, మన భౌతికమైన లోకంలో ఉదయిస్తాడు, సమయం అయిపోగానే అస్తమించి మళ్ళీ వేరే భౌతికమైన విశ్వానికి వెళ్తాడు. ఆయన ఆధ్యాత్మిక లోకంలో అలానే ఉంటాడు, మళ్ళీ భౌతిక లోకానికి కూడా వస్తాడు. అలా ఒక ప్రదేశంలో ఉంటాడు, ఇంకొక ప్రదేశంలో ఉండడు. అంటే ఉండడు అంటే ఆయన వెళ్ళిపోతాడంటే అలా కాదు. మనకి కనిపించే చర్మచక్షులకు కనిపించే ఈ కళ్ళకు కనిపించడు, అవ్యక్త రూపంలో ఉంటాడు, వ్యక్త రూపంలో ఉండడు. అర్థమైందా మాతాజీ? అలానే సూర్యుడు ఎలాగో భగవంతుడు కూడా అలాగే. అందుకోసం మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఇక్కడ మనకి బ్రహ్మదేవుడి యొక్క క్యాలిక్యులేషను, కలియుగం ఎలా అని కూడా పూర్తిగా వివరించారు. అదంతా మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. కృష్ణుడు కూడా మన కళ్ళ ముందు కొంతకాలమే ఉంటాడు, టైం అయిపోగానే ఆయన కూడా వెళ్ళిపోతాడు. ఎలా? ఆయన వెళ్ళిపోయాడని కాదు, పూర్తిగా అవ్యక్త రూపంలో ఉంటాడు. ఈ అవ్యక్త రూపంలో ఉన్న భగవంతుడు కేవలం శుద్ధ భక్తులకు కనిపిస్తాడు, నార్మల్గా సాధక భక్తులకి కనిపించడు. మనం ఎప్పుడైతే ఆ స్థితికి వస్తామో అవ్యక్త రూపంలో ఉన్న ఆయన్ని కూడా మనం దర్శించుకోగలుగుతాం. నెక్స్ట్ 8వ శ్లోకం. భారతి మాత చదువుతారా? శారదా మాత చెప్తాను. ఈ మానవులు ఎల్లరూ దురదృష్టవంతులు, యాదవులు ఇంకను భాగ్యహీనులు. 8వ శ్లోకము తాత్పర్యం చదవండి. శ్లోకం కూడా చదవాలా? వద్దు మాతాజీ, తాత్పర్యం. తాత్పర్యమే చదువుతున్నాను నేను. లేదు మాతాజీ, ఎవరు చదువుతారు? నెక్స్ట్ లక్ష్మి ఆకుకూరు మాత చదవండి. నేను చదవనా మాతాజీ? సమస్త లోకము హితముగా ఈ విశ్వము పరమ దౌర్భాగ్యవంతమై ఉన్నది. మేనములు చంద్రుని పోలిక పట్టజాలనట్టుగా యాదవులు శ్రీహరి దేవదేవునిగా గుర్తుపట్టజాలనందున మరింత దురదృష్టవంతులై ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో మనము చాలా విషయాల్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారో వినండి. సమస్త లోక సహితంగా ఈ విశ్వం పరమ దౌర్భాగ్యవంతమై ఉన్నది. మీనములు చంద్రుని పోలిక జాలనట్లుగా యాదవులు శ్రీహరి అయిన దేవదేవుని గుర్తుపట్ట జాలనందున మరింత దురదృష్టవంతులై ఉన్నారు. ఇక్కడ మనం తెలియనిది తెలుసుకోవాల్సింది ఒక విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? సమస్త లోకం, ఈ మొత్తం విశ్వం అంతా కూడా దౌర్భాగ్యవంతమై ఉన్నది. ఎందుకు అంటే మీనాలు చంద్రుణ్ణి పోలిక పట్టజాలనట్లుగా. మీనాలు ఎందుకు చంద్రుణ్ణి పోలిక పట్టట్లేదు అంటే ఇక్కడ చూసుకోవాలి. మనకి చంద్రుడు ఎక్కడి నుంచి ఆవిర్భవించాడు అంటే క్షీర సముద్రాన్ని నుంచి ఆవిర్భవించాడు. క్షీర సముద్రము అది కూడా ఆధ్యాత్మిక లోకం, కానీ భౌతిక లోకంలో ఉండే ఆధ్యాత్మిక లోకం. ఆ వైకుంఠంలో క్షీరసాగరంలో క్షీరోదక సాయి విశ్వ ఉంటారు. ఆ క్షీర సముద్రం నుంచే చంద్రుడు ఆవిర్భవించారు. అయితే క్షీర సముద్రంలో ఎన్నో చేపలు కూడా ఉంటాయి. ఎన్నో చేపలు కూడా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ చేపలు ఏమనుకుంటాయంటే ఈ చంద్రుడు కూడా మాలాంటి వాడే, కాకపోతే బాగా మెరుస్తూ ఉన్నాడు అనుకుంటాయి చేపలకి. ఎందుకంటే చంద్రుడికి ఆ చేపలకి ఉన్న వ్యత్యాసం ఆ చేపలకు అర్థం కావట్లేదు. చేపలకు అర్థమైనా కాకపోయినా చంద్రుడి విలువ తగ్గదు. కానీ చేపలు చంద్రుడి యొక్క విలువని తెలుసుకోవాలి, కానీ తెలుసుకోలేకపోతున్నాయి. అలాగే శ్రీహరి అయిన దేవదేవుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అక్కడే యాదవులు, ద్వారకలో ఉన్న యాదవులు ఆయన్ని గుర్తుపట్టలేక ఆయన్ని కూడా సామాన్యుడిగా అనుకుంటున్నారు. అంటే సామాన్యుడు అని అనుకోవట్లేదు,
సామాన్యుడు వాళ్ళలో ఒకడు అని అనుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ ఏమంటున్నారు అంటే ఆయన ఎంతో గొప్ప వాడు, ఎన్నో లీలలు చేశాడు, ఎంతో గొప్పవాడు, చారిత్రక పురుషుడు, అసాధారణమైన వాడు అని అనుకుంటున్నారే తప్ప ఆయన దేవదేవుడిగా యాదవులు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే అది వాళ్ళ దురదృష్టం. వాళ్ళ పక్కనే భగవంతుడు ఉన్నా కానీ అది సద్వినియోగపరచుకోలేకపోతున్నారు. ఉద్ధవుడు అంటున్నాడు అనమాట, నా పక్కనే ఉన్న నేను అవకాశం సద్వినియోగపరచుకోలేదు, అది నా దౌర్భాగ్యం అని ఉద్ధవుడు విలపిస్తున్నాడు. యాక్చువల్గా ఉద్ధవుడు అలాంటి వాడా అంటే కాదు, చాలా గొప్పవాడు, ఎంతో సేవ చేశాడు. అయినా సరే ఇంకా వినయంతోనే ఆ విధంగా అంటున్నాడు. కానీ చాలా మంది యాదవులు ఆయన పక్కనే ఉన్నా ఆయన్ని గొప్పవారు అనుకున్నారు, కానీ ఆయన దేవాది దేవుడిగా గుర్తించలేదు. ఇక్కడ మనం చాలా ముఖ్యమైన విషయం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. దీన్ని మనకి పోలిక చెప్తూ ఉన్నారనమాట. ఏం చెప్తున్నారు అంటే మన భూమి మీద ఉండే సముద్రం, మన భూమి మీద ఉండే సముద్రం ఎలా ఉంటుంది మాతాజీ? ఎవరైనా నిద్రపోయిన వాళ్ళు ఉంటే లేసి ఆన్సర్ చెప్పొచ్చు, చెప్పండి. భూమి మీద మీకు సముద్రం కనపడుతున్నారా మాతాజీ నిద్రపోతున్నారు? ఒక వంతు మాతాజీ భూమి మన మూడు భూమి మీద ఉన్న సముద్రం ఎలా ఉంటుంది? టేస్ట్ ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది ఉప్పగా ఉంటుంది ఉప్పగా ఉంటుంది. మరి క్షీర సముద్రంలో అంటే క్షీరం ఎలా ఉంటుంది మాతాజీ? ఉప్పగా ఉంటుందా? తీయగా ఉంటుంది. పాల సముద్రం. అది పాల సముద్రం. ఇక్కడ వ్యత్యాసం చూడండి. ఈ భూమి మొత్తాన్ని కూడా ఒక గోవుగా భావించినట్లయితే గోవు నుంచి లవణపూర్ణమైన నీళ్లు వస్తున్నాయి, అవి మన లోకంలో ఉన్న ఉప్పు నీటి సముద్రం అనుకోండి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈ గోవు నుంచి మూత్రం వస్తుంది, అది లవణపూర్ణంగా ఉంటుంది. ఎవరైతే కాలేయ వ్యాధితోని బాధపడుతూ ఉంటారో అటువంటి రోగికి ఆ గోమూత్రాన్ని ఇస్తే ఆయన వ్యాధి తగ్గుతుంది. వాళ్ళకి గోమూత్రాన్నే ఇస్తారు తప్ప క్షీరాన్ని ఇవ్వరు, పాలనివ్వరు. ఇప్పుడు పాలని ఇవ్వనంత మాత్రాన గోవుకు పాలు వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. గోవుకి పాలు వస్తున్నాయి, కానీ ఆ రోగికి తెలియదు. ఎందుకు? ఆయన కేవలం గోమూత్రాన్నే తాగుతూ ఉన్నాడు, ఆయనకు అదే ఇస్తున్నారు ఔషధంగా, అందుకని క్షీరం గురించి తెలియదు. కానీ మనము గోమూత్రాన్ని తీసుకున్నా సరే గోక్షీరం ఉంది అని కూడా జ్ఞానాన్ని తెలుసుకొని ఉండాలి. గోవుకి క్షీరం కూడా ఉంటుంది, క్షీరాన్ని కూడా ఇస్తుంది అని తెలుసుకొని ఉండాలి. అలానే మీనాలు, క్షీర సముద్రంలో ఉన్న మీనాలు చంద్రుడి యొక్క విలువని తెలుసుకోవాలి. అలానే ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? స్వయంగా భగవంతుడు దేవాది దేవుడు, అటువంటి ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలి. యాదవులు తెలుసుకోలేక ఆయన ఏమనుకుంటున్నారు? సాధారణమైన వ్యక్తి అని అనుకుంటున్నారు. అలా సాధారణమైన వ్యక్తి అనుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి? ఆయనకి సేవ చేయలేరు, భక్తియుత సేవ చేయలేరు, భక్తితో సేవ చేయలేరు. ఇప్పుడు ఎవరైనా మన లోకంలో, భౌతికమైన లోకంలో ఒక మంచి పొలిటీషియన్, ఒక సినిమా స్టార్, అది కాదండి, ఇప్పుడు మనందరికి ఎక్కువగా ఇండియన్స్ కి మెయిన్, మనకి హిందువులకి ఎవరంటే గ్రేట్ గా కనిపిస్తున్నారు? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గ్రేట్, కానీ ఎవరైనా నరేంద్ర మోడీకి వెళ్ళి సేవ చేస్తారా మాతాజీ? ఎందుకు చేయరు మాతాజీ? చేయొచ్చు కదా, నరేంద్ర మోడీ ఫోటోని పెట్టుకొని ఆయనకు సేవ చేయొచ్చు కదా. ఫోటో దేవుడికి అయితే ఫోటోకి పెడతాం కానీ మనిషికి ఫోటో అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి దేవాది దేవుడు అని తెలుసుకుంటే ఆయనను ఆరాధిస్తాం, పూజ చేస్తాం, సేవ చేస్తాం. కానీ ఎంత గొప్ప వ్యక్తికైనా ఆరాధన, సేవ అవన్నీ చేస్తామా? చెయ్యం. కేవలం దేవుడికి మాత్రం, దేవాది దేవుడికే చేస్తాం. అంటే ఇక్కడ యాదవులు ఆయన దేవాది దేవుడిగా గుర్తించలేకపోవడం వల్ల ఆయనకు భక్తియుత సేవ చేయలేకపోయారు. అందరూ కాదు, కొంతమంది. అర్థమైందా మాతాజీ నేనేం చెప్పాలనుకున్నాను ఇక్కడ? ఎవరైనా గొప్పవాడు అని తెలుసుకున్న వాళ్ళు ఎవరు సేవ చేయరు, దేవాది దేవుడు అని తెలుసుకుంటే సేవ చేస్తారు. మనకి 9th శ్లోకంలో దాన్ని ఇంకా డీటెయిల్ గా చెప్పబోతున్నారు, అది ఒక్కసారి చూద్దాం. నెక్స్ట్ నిర్మోహగంగా మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ మీకు ఇస్తాను మాతాజీ. యాదవులందరూ అనుభవజ్ఞులైన భక్తులను, జ్ఞానవంతులను, ఇంగిత జ్ఞానము కలవారును అయి ఉండేది. వీటన్నిటినీ మించి అన్ని విధములుగా విశ్రామములందు వారు ఆ దేవదేవుని గూడి ఉండేది. అయినప్పటికీ వారు అతని సర్వత్రా వసించినట్టి ఒక పరమోత్కృష్టునిగా మాత్రమే ఎరుగగలిగిరి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ శ్లోకము అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది శ్రద్ధగా వినండి.
ఇది ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళ జీవితంలో ఆచరించగలుగుతారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యాదవులు అనుభవజ్ఞులైన భక్తులు, జ్ఞానవంతులు, ఇంగిత జ్ఞానం కలవారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ దేవదేవుడిలో కలిసే ఉన్నారు. అయినప్పటికీ సర్వత్రా వసించినట్టు ఒక పరమోత్కృష్టునిగా మాత్రమే వాళ్ళు తెలుసుకున్నారు. పరమోత్కృష్టునిగా తెలుసుకోవడం అంటే అన్నిట్లో వసించేటటువంటి ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉండే పరమోత్కృష్టుడైన వాళ్ళు ఎవరు మాతాజీ? భగవానుడు దేవాది శ్రీకృష్ణ భగవాన్ పరమాత్మ. పరమాత్మ చెప్పాను మాతాజీ. చెప్పారా? ఓకే. ప్రతి ఒక్కరిలో కూడా ఉండే వాళ్ళు ఎవరు అంటే పరమాత్మ. కేవలం ఆయన్ని పరమాత్మగానే అనుకున్నారు తప్ప దేవాది దేవుడు అని అనుకోలేదు. ఇది ఇక్కడ వ్యత్యాసం అనేది తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు? పాండిత్య బలం, మనోకల్పన బలం చే వాళ్ళు ఎవరైనా చదివినా కానీ, వేదాలని చదివినా కానీ వాళ్ళకి ఆ వేదంలో ఉండే జ్ఞానం అర్థం కాదు. కేవలం భగవంతుడి కరుణ కలిగిన వాళ్లకు మాత్రమే భగవంతుడు దేవాది దేవుడు అని తెలుసుకోగలుగుతారు. భగవంతుడి దేవాది దేవుడిగా తెలుసుకోవాలి అంటే ఆయన కరుణ ఉండాలి. ఆయన కరుణ ఉండాలి. ఆయన కరుణ ఉంటే భక్తుల కరుణ ఉంటుంది. ఆ భక్తులు అప్పుడు మనకి ఏదో ఒక రూపంలో కలిసి మనకు జ్ఞానాన్ని ఇస్తారు. అంతే తప్ప భగవంతుడి కరుణ లేకుండా ఇది సాధ్యం కాదు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి కరుణ లేకపోయినా శుద్ధ భక్తులైన శ్రీల ప్రభుపాదుల వారి సాంగత్యంతో కూడా చాలా మంది భగవంతుడిని తెలుసుకొని ఆయనకు సేవ చేశారు. అలాంటి శుద్ధ భక్తులు కృప లేని వాళ్ళకు కూడా ఇవ్వగలరు. అంత ప్యూరిటీ ఉంటుంది వాళ్ళలో. అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అయితే ఆయన పరమాత్మునిగా మాత్రమే ఆయన తెలుసుకున్నారు. కానీ బృందావన వాసులకు మాత్రము భగవంతుడు పరమాత్ముడు అని కూడా అనుకోలేదు. ఏమనుకున్నారు అంటే కేవలం వాళ్ళకి ఆయన మా ప్రేమధేయం, మా కృష్ణుడు అంటే చాలా ఇష్టం, అందుకని మేము కృష్ణుడిని ప్రేమిస్తాం. కృష్ణుడు అంటే మాకు చాలా ఇష్టం, అందుకని మేము కృష్ణుడిని ప్రేమిస్తాం. అంతే. వాళ్ళకి కృష్ణుడి దేవాది దేవుడు అని సంబంధం లేదు. అది ఇంకా ఉన్నతమైన భక్తి. కానీ మనలాంటి సాధకులకు కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. పక్కనే ఉన్నారు యాదవులు, ఆయన పక్కనే ఉన్నారు, ఆయన చూస్తూ ఉన్నారు, రోజు ఆయన పక్కనే ఉన్న ఆయన దేవాది దేవుడు అని తెలుసుకోలేకపోయారు. అంటే ఎవరైతే కృష్ణుణ్ణి దేవాది దేవుడు అని తెలుసుకుంటారో వాళ్ళు ఆ యాదవుల కంటే కూడా ఉత్తములు, యాదవుల కంటే కూడా ఉత్తమ భక్తులు. మాతో మీ అందరు కృష్ణుడు దేవాది దేవుడు అని ఒప్పుకుంటున్నారా? ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? ఇప్పుడు వినండి శ్రద్ధగా. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? ఇంకొక ప్రశ్న, చివరి ప్రశ్న ఏంటి? ఈ శ్లోకాన్ని మాత్రం, నెక్స్ట్ శ్లోకంలో ఇంకొన్ని ప్రశ్నలు ఏమంటున్నారు? మీ అందరికి ఎవరికైనా కానీ కృష్ణుణ్ణి డైరెక్ట్ గా కలుసుకొని చూడాలి, మాట్లాడాలని ఉందా లేదా? ఉంది మాతాజీ. నాకెవరికైనా లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు మాతాజీ, అందరికీ ఉంటుంది. అందరికీ ఉంది మాతాజీ. తప్పకుండా ఉంటుంది. మాతాజీ ఆ పరమాత్ముడే వచ్చి వాళ్ళని కనుక్కుంటా అంటే వద్దనుకుంటారా మాతాజీ? అంత పరమాత్ముడే. ఇప్పుడు వినండి శ్రద్ధగా. ఏం చెప్తున్నారు అంటే కృష్ణుడు స్వయంగా కలిసినా, మాట్లాడినా, ఆయన పక్కనే ఉన్నా మనకి ఎక్కువగా లాభమేం లేదు. ఎందుకు? ఇక్కడ యాదవులు ఎప్పుడు కృష్ణుడు పక్కనే ఉన్నారు, మాట్లాడారు, ఆయనతో ఉన్నారు, వీలైతే ఆయనకు సేవ చేశారు. కానీ ఆయన దేవాది దేవుడిగా గుర్తించలేదు. అందుకని వాళ్ళకంటే ఉత్తములు ఎవరు అంటే కృష్ణుడిని దేవాది దేవుడిగా తెలుసుకున్న వాళ్ళు. ఇప్పుడు మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఈ రోజు వచ్చి మీ కృష్ణుడు నిజంగా మీ ఇంట్లో దర్శనం ఇచ్చినా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఏం చేయాలి మాతాజీ? ఇంకా అయిపోయింది, ఆరాంగా మనం పొద్దున్న 7 వరకు పడుకోవచ్చా? మనం 4కే లేవాలి, వీలైతే హారతి చేసి తర్వాత మనం జపం చేసుకోవాలి. అంటే కృష్ణుడు డైరెక్ట్ గా దర్శనం ఇచ్చినా సరే మనం భక్తితో సేవ చేస్తేనే ఆయన్ని ప్రసన్నం చేసుకోగలం. లేకపోతే పక్కన ఉన్నా ప్రసన్నమవుడు, పేరుకు పక్కనే ఉంటాడు కానీ ప్రసన్నమవుడు. ఆయన పక్కనే ఉన్నట్టే ఉంటాడు కానీ మనసులో ఏముండం మనం. మన పక్కనే ఉన్న ఇంకెవరో భక్తుడు బాగా శ్రద్ధగా పూజ చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు అనుకోండి, మన పక్కన ఉండి వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అలా మనకి ఎన్నిసార్లు కృష్ణుడు బృందావన వాసుల గురించి ఆలోచించలేదు ద్వారకలో ఉండి?
అంటే అవును మన పక్కన ఉన్న మన గురించి ఆలోచించినప్పుడు మన పక్కన ఉండే ఏం లాభం? కృష్ణుడు పక్కన ఉండడము, ఆయన దర్శనం చేసుకోవడం కంటే కూడా ఆయన్ని దేవాది దేవుడుగా గుర్తించి ఆయనకు సేవ చేయడం అతి ఉత్తమం. ఒకవేళ అలా జ్ఞానాన్ని పొందకపోతే ఇలా చెప్తున్నారు ఉద్ధవుడు ఎలా యాదవులు దురదృష్టవంతులు అని చెప్తున్నారు. మనం కూడా ఆ కోవలోకి వస్తాం. ఇంకొకటి చాలా ముఖ్యం, యాదవులు ఇంకొంత బెటర్, కానీ ఇంకొంతమంది కృష్ణుడు ఉన్నప్పుడు ఆ లోకంలో ఇంకొంత సాధారణమైన వాళ్ళు కూడా ఉన్నారు. సాధారణమైన జీవులు ఉన్నారు. వాళ్ళు ద్వారకలో ఉన్నారు, మధురలో ఉన్నారు. ద్వారకలో లేరు, మధురలో, హస్తినాపురంలో కృష్ణుణ్ణి ఫేస్ టు ఫేస్ చూశారు. కానీ అసలు ఆయన్ని గొప్పవాడు కాదు, కొంతమంది నిందించే వాళ్ళు ఉన్నారు, గొప్పవాడిగా తెలుసుకునే వాళ్ళు ఉన్నారు, అసలు గొప్పవాడు కాదు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కృష్ణుడి దర్శనం వలన, ముఖాముఖి చూడడం వలన, మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏ ఉపయోగం రాలేదు. కొంతైనా కనీసం మనసులో ఎక్కడైనా కృష్ణుడి పట్ల ప్రేమ, ఆరాధన ఒకసారి ఉన్నా వాళ్ళ మీద కృష్ణుడు కరుణ చూపించాడు. వాళ్ళ మీద కృష్ణుడు కరుణ చూపించాడు. కానీ ఎవరైతే దేవాది దేవుడు అని తెలుసుకుని ఆయనకు సేవ చేస్తారో వాళ్ళు అతి ఉత్తములు. అంటే ఇక్కడ ఏంటి, ఆ యాదవుల కంటే ఉత్తములు మీరందరూ. అందుకే కృష్ణుడిని దేవాదేవుడు అని తెలుసుకొని సేవ చేయాలి. తెలుసుకొని సేవ చేస్తే అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళగలం. లేకపోతే మనం ఏదో ఒక వరం కోరుకొని కృష్ణుడితో పాటు జన్మ తీసుకొని తరువాత మన పుణ్యం తరిగిపోతే మళ్ళీ పతనం కూడా చెందుతాం. అందుకని ఇది చాలా చాలా ముఖ్యం. అంటే మాతాజీ, మనం ఒకసారి కృష్ణుడికి మోహన్ దర్శనం చేసుకుంటే మనకు ముక్తి రావాలి కదా. వస్తుంది, మన భావాన్ని బట్టి వస్తుంది. మన భావం ఎలా ఉంటుంది అది చాలా ముఖ్యం. కృష్ణుడు కళ్ళ ముందులున్న దేవాదేవుడు అని కనీసం భావన కూడా లేదు, ఒక సాధారణ వ్యక్తిగా చూస్తే వాళ్ళకేం ఉపయోగం లేదు. నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నారు 10వ శ్లోకం. ఇందాక ఒక మాతాజీ అడిగారు, ఇందుమతి మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ 10వ శ్లోకం. భగవానుని మాయాశక్తిచే భ్రమితులైన వారి పలుకులు సంపూర్ణ శరణాగతులైన వారి బుద్ధిని ఏ పరిస్థితుల యందును విచలితము చేయజాలవు. హరే కృష్ణ మాతాజీ. భగవాని మాయాశక్తిచే భ్రమితులైన వారి పలుకులు సంపూర్ణ శరణాగతులైన వారి బుద్ధిని ఏ పరిస్థితుల యందు విచలితము చేయజాలవు. ఇక్కడ చెప్తున్నారు, ఎవరైతే మాయాశక్తితో ప్రభావితులైన వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ కూడా అభక్తులే. భక్తుల్లో కూడా కొంతమంది మాయకి ప్రభావితం అయ్యే విధంగా ఉన్నారనుకోండి. భక్తిని ఆచరిస్తున్నాం కానీ ఏదో పైన కొంత మేము ఆచరిస్తూ ఉంటే వాళ్ళకు కూడా మాయ అనేది వాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ భగవంతుడి యొక్క సంపూర్ణ శరణాగతి అయిన వాళ్ళ బుద్ధిని ఏ మాత్రం కూడా వాళ్ళు విచలితం చేయజాలరు అని చెప్తున్నారు. ఏ మాత్రం కూడా విచలితము చేయజాలరు. అంటే వాళ్ళ మనసుని ఎప్పుడు కూడా వాళ్ళ స్థిరంగా ఉంటుంది. వాళ్ళ మనసుని ఇలాంటి వ్యక్తులు పోయి మాయా ప్రభావానికి లోనయ్యే వ్యక్తులు పోయి అటువంటి స్థిరమైన నిశ్చయం ఉన్న వాళ్ళ మనసుని వాళ్ళు ఏ మాత్రం కూడా మార్చలేరు. ఎవరైనా సరే మేము భక్తులమని గొప్పగా చెప్పుకుంటున్నా, మనం ఎవరో అయినా ఒకళ్ళు చెప్పిన మాటలు విన్నాం అనుకోండి, వాళ్ళ మనస్సు గనక మారితే వాళ్ళు స్థిరమైన భక్తి అనేది లేదనమాట. వాళ్ళకి స్థిరమైన శరణాగతి భగవంతుడి పట్ల లేదు. ఇక్కడ మనకు ఇంపార్టెంట్, ఇది ఎలా వస్తుంది స్థిరమైన శ్రద్ధ అనేది? శాస్త్రంలో విశ్వాసం ఉంటే వాళ్ళు మాత్రమే ఆ శాస్త్రాన్ని యథావిధంగా తెలుసుకుంటారు. ఇక్కడ ఇంకొకటి చెప్తాను, ఆ శ్లోకాకి ఈ శ్లోకాకి రిలేషన్ ఏంటంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ శ్లోకాన్ని. ఇక్కడ ఏం చెప్తున్నారు, ముందు శ్లోకంలో ఈ ద్వారకావాసులు కృష్ణుని దేవాది దేవుడిగా అర్థం చేసుకోలేదు. ఇక్కడ వీళ్ళు కొంతమంది భక్తులు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోని వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి భేదం ఏంటి మాత? చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి? పరమాత్మునిగా అర్థం చేసుకున్నారు కదా వాళ్ళు, భగవానుడిగా అర్థం చేసుకోకపోతే ఏంటి భేదం ఏంటి? పాక్షిక అనుగ్రహం. ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ తెలియకపోయినా ఆలోచించండి. ఏంటి మాతాజీ చెప్పరా? దేవాది దేవుళ్ళని తెలుసుకుంటే మనం తెలుసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి మనకి? భక్తియుత సేవ చేయలేరు మాతాజీ. సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటాం మాతాజీ. ముక్తి వరకు ఆలోచిస్తారు మాతాజీ.
సాధన అనేది సరిగ్గా ఉండదు మాతాజీ, అంటే తెలుసుకోలేకపోతే. ఎవరైతే భగవంతుణ్ణి దేవాది దేవుడుగా తెలుసుకుంటారో అటువంటి దేవాది దేవుడు చెప్పింది ఏంటి మాతాజీ? ఆయన ఏం చెప్పాడు మనకి? నన్నే శరణు పొందు. ఆయన భగవద్గీత మీరు నా అంశలు ఆ? మీరు నా ఇప్పుడు అంశలు మాతాజీ ఇంకా మీరు శ్రద్ధగా వినండి, ఆన్సర్ వినండి. కృష్ణుడు మనకి భగవద్గీతని చెప్పాడు. భగవద్గీతలో మనకి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరైతే కృష్ణుడిని దేవాది దేవుడుగా తెలుసుకుంటారో అప్పుడు మాత్రమే వాళ్ళు ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతారు. ఇప్పుడు కృష్ణుడిని దేవాది దేవుడుగానే నువ్వు అనుకోకపోతే నువ్వు చెప్పింది ఎందుకు ఫాలో అవ్వాలి? కృష్ణుడు చెప్పింది ఎందుకు ఫాలో అవ్వాలి? ఎవరైతే దేవాది దేవుడని స్ట్రాంగ్ డిటర్మినేషన్ వస్తుందో అప్పుడు భగవద్గీతలో ఆయన ఏం చెప్పాడో అవన్నీ కూడా ఆచరించాలి అని అనిపిస్తుంది. ఎవరైతే నమ్మలేరో వాళ్ళకి ఆచరించాలి అని అనిపించదు. మీరు చూడండి, చాలా మందిని అడగండి, కృష్ణుడు దేవాది దేవుడు భగవంతుడు అని ఎవ్వరు ఒప్పుకోరు. మన ఇస్కాన్ భక్తులు కూడా కొన్ని రోజులు సాధన చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు, అది కూడా వెంటనే ఒప్పుకోలేరు. అంటే ఒప్పుకోవడం వేరు. ఇప్పుడు కొన్నిసార్లు నేను దేవాది దేవుడు అని ఒప్పుకుంటున్నానండి, కానీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఏ ఇన్స్ట్రక్షన్ విన్నా మనకు డౌటే. అది ఎందుకు అలా, ఇది ఎందుకు ఇలా, మనం దీన్ని ఇలా ఎందుకు ఫాలో చేయాలి, అలా ఎందుకు ఫాలో చేయాలి, అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అని ఎందుకు అంటున్నావంటే నీకు నమ్మకం లేదు కృష్ణుడు దేవాది దేవుడు అని. అందుకని ఏమైంది మాతాజీ, కృష్ణుడు దేవాది దేవుడు అని నమ్మితే మాత్రం డౌట్ రాకూడదా? రాకూడదు. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఇది ఎందులో చెప్పారు నాకు గుర్తులేదు, పద్మపురాణంలో అనుకుంటా. అలా ఏం చెప్తున్నారు? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. కృష్ణుడి యొక్క ముఖం నుంచి ఏది వస్తే అదే ధర్మం, అది కాకుండా వేరే ధర్మమే లేదు. ఆయన ఏం చెప్తే అదే ధర్మం. ఎలా నమ్ముతాం? ఆయన దేవాదేవుడు అని తెలిస్తే ఆయన చెప్పింది ఏదైనా ధర్మం అవుతుంది. అని దేవాదేవుడు అని నమ్మకం లేకపోతే ఆయన చెప్పింది మనం అదే యథావిధంగా అదే ధర్మం అవుతుందని నమ్ముతామా? నమ్మం. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని మనం బాగా నమ్మామనుకోండి, ఆయన చెప్పింది ఏదైనా ఫాలో అవుతాం. ఆ వ్యక్తిని నమ్మకపోతే మనం ఫాలో అవుతామా? ఆయన మీద డౌట్ ఉంటే నమ్మకం వచ్చే వరకు వెయిట్ చేసి నమ్మకం వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఫాలో అవుతాం. నమ్మకం రాకపోతే ఫాలో అవ్వం. కృష్ణుడు దేవాది దేవుడు అని నమ్మితే ఆయన చెప్పిన శాస్త్రంలో ఏం చెప్పినా అది వినడానికి సిద్ధంగా ఉంటాం. మనకు నమ్మకమే లేదు, ఇంకా మనం ఎక్కడ వింటాం? ఎవరెవరికి ఆచరణలో ఇవన్నీ ఎలా కనిపిస్తాయి? ఆచరణలో కనిపిస్తాయి. అప్పుడు మనం నమ్ముతున్నామా లేదా అనేది అర్థమవుతుంది. ఎన్నో రకాల భక్తులు ఉంటారు, భక్తుల్లో కూడా ఎన్నో రకాలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళల్లో ఆ భక్తులు ఉంటారు. కొంతమంది భగవంతుడు ఎదురుగా ఉన్నా కూడా పట్టించుకోరు, కొంతమంది విమర్శిస్తారు, అసలు కొంతమంది భగవంతుడు ఆయన అనే మాటనే వినరు. అలాంటి వాళ్ళకంటే భగవంతుడు పరమాత్ముడు అన్నిటా ఉన్నారు, నా పక్కనే ఉన్నారు అని వాళ్ళు సేవలు కూడా చేశారు. వాళ్ళు ఎంతో ఉన్నతులు. కానీ భగవంతుడు దేవాదేవుడు అనుకొని సేవ చేసేవాళ్ళు ఆయన ముఖత ఏదైతే ఒక పదం వచ్చిందో ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా పాటిస్తారు. పాటించడం వల్ల వచ్చే లాభం ఏంటి మాతాజీ? మనలో కల్మషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఆ కల్మషాలు పోతాయి. ఇంకా స్వామి ప్రేమకి పాత్రలు కాగలుగుతాం మాతాజీ. భక్తిలో పురోగచ్చింది, ఆయన ప్రేమను పొందుతాం, భగవద్ధామానికి చేరుకుంటాం. అంతేనా మాతాజీ? అప్పుడు ఆయన ప్రేమను పొంది భగవద్ధామానికి చేరుకుంటాం. అందుకని భగవద్గీతలో కృష్ణ చెప్పే ఇన్స్ట్రక్షన్ ని అర్థం కాకపోతే డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ప్రతి ఇన్స్ట్రక్షన్ లో కూడా మనకి ఇది సరైంది కాదు అనిపించడం వేరు. డౌట్ వచ్చినప్పుడు అడగండి, అర్థం చేసుకోండి, సాల్వ్ చేసుకోండి, అందులో ఏ తప్పు లేదు. కానీ అసలు ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్ మీదే నమ్మకం లేకపోవడం అది వేస్ట్. వాళ్ళు ఎన్నిసార్లు భాగవతం భగవద్గీత చదివినా వేస్ట్. వాళ్ళ జీవితంలో వాళ్ళే అన్వయించుకోరు, ఆచరించరు. అలాంటి వాళ్ళు భక్తిలో పురోగతి చెందరు. భక్తి అంటే ఏం లేదు, భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం, ఆయన మనసుని అర్థం చేసుకోవడం, ఆయన ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని అది ఆచరించడం, అదే భక్తి. భక్తి అంటే వేరే డెఫినేషన్ ఏం లేదు. ఓకే మాతాజీ, మనము లాస్ట్ వీక్ ఇంతకుముందు చర్చించుకున్నాం, ఈరోజు ఒక 10 శ్లోకాలు చర్చించుకున్నాం. ఇందులో మెయిన్ ఉద్ధవుడు మనకి ఏ విధంగా వివరిస్తూ ఉన్నాడు, ఆయన భావాల్ని వివరిస్తూ ఉన్నాడు. ఆయన భావాలు మనకి ఆయన వివరిస్తూ ఉంటే
కృష్ణుని ఆయన మిస్ అవుతూ ఉంటే ఒకసారి కృష్ణుని స్మరించుకుంటే దానికి కొన్ని శ్లోకాలు చెప్పారు మనకి వ్యాసదేవుడు కొన్ని శ్లోకాలు చెప్తే వాటికి మనకి భాష్యాన్ని ఇచ్చారు ప్రభుపాదుల వారు. ఎంతో అందంగా మనం ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రభుపాదుల వారి భాష్యాల వల్ల మనం ఈ 10 శ్లోకాలను కూడా శ్రద్ధగా విని చదివి కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ఏదైనా క్వశ్చన్ ధన్యవాదాలు మాతాజీ? బాగుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భగవంతుని దండవత్ దేవాది ప్రణామం. దేవుడుగా హరే మనం కృష్ణ మాతాజీ. తెలుసుకుంటే అప్పుడు కానీ మనం భగవంతుని యందు సరైన భక్తి భావనలో ముందుకు వెళ్ళలేము. అప్పుడే భగవద్ రాజ్యాన్ని చేరగలుగుతాం. ఎన్నో అధ్యాయం మాతాజీ ఇప్పుడు చెప్పింది. హరే మాతాజీ 3వ అధ్యాయము రెండవ చాప్టర్ 1 నుంచి 10 శ్లోకాలు. 3వ క్యాంటో 2వ అధ్యాయము 1 భాగవతం నుంచి 10. మాతాజీ. భాగవతం మాతాజీ క్లాస్ చాలా బాగుందని అర్థమైంది మాతాజీ, కానీ సరిగ్గా వినలేకపోయాను మాతాజీ. ఖచ్చితంగా రికార్డింగ్